బాగున్నారు అందరూ? ప్రైజ్ ది లార్డ్. 3 వారాల తర్వాత మరలా మేము ఈ విధంగా చూడడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవుడు మా యొక్క ప్రయాణాలన్నింటిలో తోడుగా ఉండి బలపరిచి క్షేమంగా మరలా నేను ఉదయం భారతదేశం నడిపించారు. కొంచెం జెట్ లాగ్లో ఉన్నాం, బట్ స్టిల్ గాడ్ ఈజ్ విత్ అస్, గాడ్స్ గ్రేస్ ఈజ్ అపాన్ అస్. మరి వారంలో అనేక చోట్ల మీటింగ్స్ కూడా ఉన్నాయి, వాటి కోసం ప్రార్థన చేయండి. ఎస్పెషల్లీ జూలై 1వ తారీఖు నుండి మన మెడికల్ సెంటర్ సర్వీసెస్ ప్రారంభం అవుతున్నాయని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. దయచేసి ప్రార్థన చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. 1వ తారీఖు నుండి వైద్య సేవలు ప్రారంభించబడతాయి. మన ప్రియులు రాజశేఖర్ గారు, సుజాత గారు హాస్పిటల్ని నిర్వహించడానికి బెంగళూరు నుండి రాజమండ్రి వచ్చేశారు. మరి వారు మరియు మన ప్రియులు చంటి గారు, వారి యొక్క సతీమణి గారు, ఏబెల్ గారు, మరలా మరి కొంత టీం అందరూ కూడా అడ్మినిస్ట్రేషన్లో ఉంటారు. డాక్టర్స్ వారందరూ కూడా రేపు ఉదయకాలం వారితో మీటింగ్ జరగబోతూ ఉంది. వచ్చే ఆదివారం డాక్టర్స్ యొక్క వివరాలు కూడా మీకు తెలియజేస్తాము. ఆ మెడికల్ సెంటర్ ద్వారా అనేక మంది దీవెన పొందాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము. అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడాలనే మా ప్రార్థన. నేను అమెరికా వెళ్ళక మునుపు మరి సుమారుగా ₹1,50,00,000 ఎక్విప్మెంట్ కోసం నేను సైన్ చేసి వెళ్ళాను. ఆ తర్వాత వచ్చేసరికి అంత సెట్ చేశారు. దేవుని మహాకృపను బట్టి నేను ఎలాగైతే ఉండాలని ఆశించానో హాస్పిటల్, ఆ విధంగా ప్రభు తీర్చిదిద్దారు. మరి వైద్య సేవల ద్వారా అనేక మంది దీవెన పొందినట్లుగా మీరు అందరూ ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. అందరూ లేచిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. షల్ యు ఆల్ స్టాండ్ ఆన్ అవర్ ఫీట్ ఇన్ రెస్పెక్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని గౌరవిస్తూ అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలకు తెరుద్దాం. నిర్గమకాండము 17వ అధ్యాయం. నిర్గమకాండము 17వ అధ్యాయం. లెట్ us read from verse 8. 8వ వచనం నుండి 13వ వచనం వరకు నేను చదువుతాను. నేను చదువుతున్న మాటలు అక్కడ అలా ఉన్నాయో లేదో ప్రతి ఒక్కరు పరిశీలనగా బైబిల్ చూడాల్సిందిగా మనం చేస్తున్నాం. తరువాత అమాలేకులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుష్యులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. దయచేసి కూర్చునండి. యు మే బి సీటెడ్. నిర్గమకాండం బైబిల్ గ్రంథంలో 2వ పుస్తకం. పెంటట్యూక్లో 2nd book ఎక్సోడస్. ఎక్సోడస్ అనే మాటకు నిర్గమము అని అర్థం. డిపార్చర్, బయటికి రావడం, బయటికి వెళ్ళడం అని అర్థం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు వచ్చిన చరిత్ర అంతా కూడా నిర్గమకాండంలో మనం చూస్తాం. ఆది కాండములో ప్రారంభము. ఆది కాండం అనే మాటకు హిబ్రూ భాషలో బెరెషిత్ అనే మాట ఉంది. బెరెషిత్ అనగా ఉత్పత్తి, బిగినింగ్ అని అర్థం. నిర్గమకాండం దగ్గరికి వచ్చేసరికి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండడం, వారందరూ కూడా దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడం, దేవుడు వారి మొర్రను ఆలకించి మోషేను ఏర్పాటు చేసుకుని 40 సంవత్సరాలు మిద్యాన్ అరణ్యంలో మోషేను తర్ఫీదు చేసి ఎట్టకేలకు మోషేను హోరేబు పర్వతం దగ్గర కలుసుకుని మోషేను ఎక్విప్ చేసి దేవుడు తన ప్రజలను విడిపించారు. వారందరూ కూడా ఐగుప్తు నుండి బయటికి రావడానికి ప్రధాన కారణం పస్కా గొర్రెపిల్ల వధించబడడం. పస్కా గొర్రెపిల్లను వధించిన తర్వాత దాని రక్తాన్ని తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తమ తలుపుల మీద వాటిని, ఆ రక్తాన్ని పూసుకున్నారు. మరణదూత రాత్రి ఐగుప్తులో ప్రవేశించినప్పుడు ఏ ఇంటి మీద అయితే గొర్రెపిల్ల రక్తపు ఆ గురుతును చూసిందో మరణదూత ఆ ఇంటిని సమీపింపలేదు. గొర్రెపిల్ల రక్తం లేని ప్రతి ఇంటిలో తొలిచూలు చనిపోయినట్టుగా లేఖనాల్లో మనం చూసాం. ఈరోజు మనం ఈజిప్ట్ వెళ్తే అక్కడ
స్పింక్స్ అనే పిరమిడ్ ఉంటుంది. గీజా పిరమిడ్ల దగ్గర స్పింక్స్ అనే పిరమిడ్ బైబిల్లో రాయబడిన సంఘటనకు ఒక ఉదాహరణగా నిలుస్తుందని చరిత్రకారులు చెబుతారు. అయితే ఇశ్రాయేల్ బయటకు వచ్చేసిన తర్వాత, ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత వారు ప్రయాణం సాగిస్తున్నప్పుడు మనందరికీ తెలుసు, నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేసి ఇశ్రాయేల్ ప్రజలు నడిపించారు. 15వ అధ్యాయంలో మోషే ప్రభువును స్తుతించాడు. ఆ తర్వాత మిరియాము ప్రభువును స్తుతించింది. 16వ అధ్యాయంలో దేవుడు మన్నాను వారికి అనుగ్రహించిన ఆ సందర్భాన్ని మనం చూస్తాం. దేవుడు మన్నాను కురిపించినప్పుడు వారందరి ఆకలి తీరింది. గాడ్స్ ప్రొవిజన్ వాజ్ గివెన్ టు ఇజ్రాయిల్స్ ఈవెన్ ఇన్ ద విల్డర్నెస్. అండ్ చాప్టర్ 17కి మనం వచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు రెఫీదీం అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ నీళ్లు లేకపోతే బండల్లోంచి దేవుడు వారికి నీళ్ళు ఇచ్చాడు. ఇక్కడ దాకా బాగానే జరిగింది, అంత మంచిగానే జరుగుతున్నట్టు కనబడుతుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్గా దెర్ వాజ్ ఎ గ్రూప్ కాల్డ్ అమాలకైట్స్. వాళ్ళు ఇశ్రాయేల్ మీదకి దాడి చేయడం ప్రారంభించారు. అమాలేకీయులు ఒక మాటలో చెప్పాలంటే ఉగ్రవాదులు లాంటి వాళ్ళు, టెర్రరిస్టులు లాంటి వాళ్ళు. టెర్రరిస్టులు తెలుసు కదా, వాళ్ళకి ఒక నియమ నిబంధనలు ఉండవు. నేను చచ్చిపోయే లోపల 10 మందిని చంపేయాలి అనే ఆలోచన కలిగిన వాడే తీవ్రవాది. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. మన భారతదేశంలో కూడా కొంతమంది తీవ్రవాద సంస్థలు ఆయా ప్రాంతాల్లో బాంబులు పెట్టి నేషనల్ సెక్యూరిటీని భంగం చేయాలని ప్రయత్నం చేశారు. అలాంటి వారు దొరికితే నిర్దాక్షిణ్యంగా మరణశిక్ష వేసేస్తారు. ఇక మరలా ఆలోచనలు ఉండవు. అఫ్కోర్స్ కోర్టుల చుట్టూ తిప్పుతారనుకోండి. ట్రయల్ జరిగిన తర్వాత వారు నేరం చేసినట్టు రుజువు చేయబడగానే మరణశిక్ష విధిస్తారు. టెర్రరిస్టులు ఎలాంటి వాళ్ళు అంటే, నేను చచ్చిపోతూ 10 మందిని చంపేయాలి అన్న ఆలోచన కలిగిన వారు. కొన్ని మతాలు అలాంటి తీవ్రవాద భావజాలాన్ని బాగా నూరిపోస్తాయి. అయితే ఈ అమాలేకీలు కూడా అలాంటి వాళ్ళే, తీవ్రవాదులు లాంటి వాళ్ళు. వాళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఈ రెఫీదీము దగ్గరే ఇశ్రాయేలు ప్రజల మీద అటాక్ చేయడం ప్రారంభించారు. ఇశ్రాయేలు ప్రజలకి యుద్ధం అనేది అదే మొదటిసారి. అంతకుముందు అంతా కూడా యుద్ధ బీభత్సకండ వారికి తెలియదు. ఫరో చేతిలో నలిగిపోయారు, ఫరో చేతిలో అణగార్చబడ్డారు, ఫరో చేతిలో భారాలు మోశారు. పని భారం ఎక్కువ అవడం ద్వారా వారు నలిగిపోయారు. కానీ ఈ యుద్ధం చేయడం అంటే ఏంటో వారికి తెలియలేదు. వెరీ ఫస్ట్ టైం దే హ్యాడ్ దిస్ ఎక్స్పీరియన్స్. దే హ్యాడ్ టు ఫైట్ అగెయిన్స్ట్ ఎనిమీస్. శత్రువుల మీద యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అమాలేకీయులు వారు ఆ ప్రాంతానికి చెందినవారు కాబట్టి, ఆ ప్రాంతంలో నివసించేవారు కాబట్టి వారికి యుద్ధం చేయడం చాలా ఈజీ. అయితే ఇశ్రాయేలు ప్రజలు వీరి సంచారకులు, ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రాంతం ఎలా ఉంటుందో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, మీలో చాలామంది రాజమండ్రిలోనే జీవించే వాళ్ళు ఉన్నారు. ఎక్కడ ఏ సందు ఉందో, ఎక్కడ ఏ వీధి ఉందో, ఎక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో మీకు బాగా తెలుసు. ఎవరైనా మిమ్మల్ని తరుముతున్నారు అనుకోండి రాజమండ్రిలో, మీరు చాలా ఈజీగా తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ప్రతి ప్లేసు మీకు తెలుసు కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళిపోవచ్చు మీకు అర్థం అవుతుంది. అదే మీకు తెలియని ప్రాంతంలో ఎవరైనా తరిమారు అనుకోండి, ఎలా ఉంటుందో తెలుసా? మీరు అడుబరిగట్టి ఇరుబెట్టి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వస్తారు, ఈజీగా దొరికిపోతారు. ఎందుకోసం అంటే మీరు ఎటు వెళ్తే ఏమైందో తెలియదన్న టెన్షన్లో అడుదిరిగి ఇటుదిరిగి మళ్ళీ మీరు వాళ్ళ దగ్గరికి వస్తారు కదా. ఈ బ్యాటిల్ని మీరు ఊహించుకోండి. బ్యాటిల్ వాజ్ సో ఈజీ ఫర్ అమాలకైట్స్, బట్ ఇట్ వాజ్ సో హార్డ్ ఫర్ ఇజ్రాయెలైట్స్. మానవ రీతిలో, భౌతికమైన ఆలోచనలో చూస్తే ఇశ్రాయేలు ప్రజలకు ఇది చాలా కఠినమైన పోరాటం, కఠినమైన యుద్ధం. అయితే మనం ఆ చాప్టర్ ఎండింగ్లోకి మనం వస్తే, దేవాదేవుడు ఇశ్రాయేలుకు చక్కని విజయాన్ని ఇవ్వడం ద్వారా మోషే అక్కడ బలిపీఠాన్ని కట్టి దానికి ఒక పేరు పెట్టాడు, జెహోవా నిస్సీ అని పేరు పెట్టాడు. దేవుడే మా ధ్వజము, గాడ్ ఈజ్ అవర్ విక్టరీ, గాడ్ ఈజ్ అవర్ బ్యానర్ అనే పేరు పెట్టి దేవుని స్తుతించడం ప్రారంభించారు. అమాలేకీయుల మీద దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి అద్భుతమైన విజయాన్ని ఇచ్చినట్టుగా లేఖనాల్లో మనం చూసాం. అండ్ దట్ వాజ్ ఎ వండర్ఫుల్ విక్టరీ. అమాలేకీయులు ఆశ్చర్యపడి ఉంటారు, వీరికి ఈ ప్రాంతం తెలియదు, సంచారకులు చాలా ఈజీగా వీరి మీద విజయం సాధిద్దాం అనుకున్నాం, వీరి దగ్గర అన్నీ కూడా దొంగిలిద్దాం అనుకున్నాం, కానీ వారు విజయం సాధించారు మన మీదని అమాలేకీయులు చాలా హర్ట్ అయి ఉండొచ్చు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చేటప్పుడే చాలా వెల్త్తో బయటకు వచ్చారు, చాలా ఆస్తితో బయటకు వచ్చారు. 400 సంవత్సరాలు వారు దోపిడీ చేయబడ్డారు, వారు అణగగొట్టబడ్డారు,
కానీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం దేవుడు వారిని విస్తారమైన నిధులతో ఆశీర్వదించి, ఐగుప్తీయులే మీరు వెళ్తున్నారంట కదా మీ దేవుడిని ఆరాధించడానికి, ఇదిగో ఇవి తీసుకోండి, ఇదిగో మా ఆభరణాలు తీసుకోండి, మా దగ్గర ఉన్న ఈ బంగారం తీసుకోండి అని చెప్పి ఐగుప్తీయులే ఇశ్రాయేలును ఆశీర్వదించి పంపించారు. ఆ విధంగా దేవుడు వారు ఎన్నో సంవత్సరాలుగా కోల్పోయిన దాన్ని ఒక్క రాత్రిలో కాంపెన్సేట్ చేసి వారిని బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు వారి దగ్గర నిధులున్నాయి, మందలున్నాయి. వీటన్నిటిని దోచుకోవడానికి అమాలేకులు వారి మీద అటాక్ చేయడం ప్రారంభించారు. గమనించండి ప్రియులారా, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ బ్యాటిల్. వీఆర్ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ ఆల్ ద టైమ్. క్రైస్తవ జీవితం కూడా ఒక పోరాటమే. ప్రతిరోజు ఆ పోరాటంలో మనం ఉంటాం. ఎందుకు అంటే అపవాది మన మీద ఎందుకు దాడి చేస్తాడంటే మనలో ఏవో కొన్ని ఆధ్యాత్మిక విలువలు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు ఆధ్యాత్మికంగా బలంగా లేవు అంటే, రాజీ పడిపోయిన క్రైస్తవ్యాన్ని కలిగి ఉన్నావంటే నీతో పెద్ద పోరాడాల్సిన అవసరం అపవాదికి లేదు. నీవు నామకార్థ క్రైస్తవుడిగా ఉంటే నీవు పెద్ద అపవాదిని బోదర్ చేసే వ్యక్తివి కాదు. నీవు ఒక పరిసయ్యుల్లాగా, సద్దూకయ్యుల్లాగా, సున్నం కొట్టిన సమాధిలాగా పైకి చూడ్డానికి మాత్రం భక్తి కానీ లోపల ఆ శక్తిని ఆశ్రయించకపోతే అసలు నీకు ఈ యుద్ధం అనేది లేదు, ఈ పోరాటమే లేదు. పోరాటం ఎవరికి అంటే ఆత్మలో బలంగా ఉన్నవారికి, ప్రార్థనలో ఎదుగుతున్న వారికి, దేవునిలో బలంగా ఉన్నవారికే ఓ పోరాటం ఉంటుంది. అలాగే అపవాది కూడా అలాంటి పోరాటమే. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, దొంగలు ఏ ఇంటి మీద పడాలని చూస్తారు చెప్పండి? ఏ ఇంటిలో అయితే సంపదలు ఉంటాయో ఆ ఇంటి మీదకే రావాలనుకుంటారా? ఎప్పుడైనా ఏ దొంగ అయినా ఏ ఇంటి మీదకని వచ్చి చీపురు కట్టి ఎత్తుపోవడం చూసారా మీరు? పేపర్లో ఎప్పుడైనా మీరు చూసారా? ఒక ఇంటి మీద దొంగల దాడి, 2 చీపుర్లు 4 బకెట్లు మిస్సింగ్ అని ఎప్పుడైనా చూసారా మీరు? వాటి కోసం రారు వాళ్ళు. వాళ్ళు వచ్చే దేనికోసం వస్తారు? బంగారం కోసం వస్తారు. ఒకవేళ వెండి ఉంటే వస్తారు. ఇప్పుడు వెండి కూడా బాగా పెరుగుతుంది కాబట్టి రేటు, వెండి ఆభరణాలు ఉన్నాయేమో వస్తారు, లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమైనా ఉన్నాయేమో తీసుకెళ్ళిపోతామని వస్తారు తప్ప ఏ ఇంట్లో కూడా వచ్చి సూదెత్తుకుపోయినట్టు కానీ, దారపు ఉండలు తీసుకుపోయినట్టు కానీ, మిక్చర్ పొట్లను తీసుకెళ్లారు కానీ ఎక్కడైనా మీరు పేపర్లో చూస్తారా? అలాంటివి కనబడవు. దొంగలకి అవి అక్కర్లేదు. నీ దగ్గర విలువైన సంపదలు ఉంటేనే, నువ్వు ఆధ్యాత్మికంగా విలువన్నప్పుడే ఎనిమీస్ అటాక్ ఎక్కువ ఉంటుంది. జాగ్రత్త వినండి. కొన్నిసార్లు మీకు అనిపించవచ్చు, వెస్లీ గారు నాకే ఎందుకండి ఈ పోరాటం? నీకే ఎందుకు ఈ పోరాటం తెలుసా? నువ్వు ఆత్మలో ఎదుగుతున్నావు కాబట్టి. హల్లెలూయా. నాకే ఎందుకండి ఈ పోరాటం, నాకే ఎందుకండి అవమానాలు, నాకే ఎందుకండి నిందలు, నన్నే ఎందుకండి అందరూ ఆ వేలు పెట్టి చూపిస్తున్నారు, నాకే ఎందుకండి ఆత్మీయ పోరాటంలో ఇంతగా నలిగిపోతున్నానంటే ఇక్కడ శుభవార్త ఏంటో తెలుసా? నువ్వు ఎదుగుతున్నావు అని అర్థం, దేవునికి దగ్గరగా వస్తున్నావు అని అర్థం. అమాలేకీయులు ఇశ్రాయేలు మీద దండెత్తడానికి, అటాక్ చేయడానికి కారణం వారి దగ్గర ఉన్న నిధులే. అందరూ బట్టే వాటిని దొంగిలించాలని అమాలేకులు ప్రయత్నం చేశారు. బట్ ద స్టోరీ ఇన్ దిస్ ఎంటైర్ కాంటెక్స్ట్ ఈస్ దిస్: దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అఖండ విజయాన్నిచ్చి ఆ మొదటి విజయంలోనే ఇశ్రాయేలు ప్రజల యొక్క కాన్ఫిడెన్స్ని దేవుడు పెంచాడు. నేను అప్పుడప్పుడు చదువుతున్నప్పుడు అనుకుంటాను, ఈ యుద్ధం కనుక ఇశ్రాయేలు ఓడిపోయి ఉంటే వారి అరణ్య యాత్ర మరొకలా ఉండేది. భయంతో కొనసాగేదేమో, ఆందోళనతో కొనసాగేదేమో, ఎప్పుడు ఏమైపోద్దో తెలియని పరిస్థితుల్లో వారు వెళ్తుండేవారు. కానీ ఈ యొక్క విజయం వారికి కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేసింది. ఎస్, మై గాడ్ ఈజ్ విత్ అస్ అండ్ గాడ్ ఈజ్ ఫైటింగ్ అగెయిన్స్ట్ అవర్ ఎనిమీస్. హీ ఈజ్ ప్రొవైడింగ్ అస్ ద విక్టరీ. మా బలం ద్వారా కాకుండా, మా శక్తి ద్వారా కాకుండా, దేవుడు తన కృప ద్వారా మాకు విజయం ఇస్తున్నాడనే అంశం వారికి ఎప్పుడైతే తెలిసిందో వారు సంతోషంగా ముందుకు కొనసాగారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ప్రభువుని అంగీకరించిన దగ్గర నుండి ఏదో ఒక పోరాటంలో మనం ఉంటే, ఆ పోరాటాన్ని మనం జయించాలంటే ఏం చేయాలి? మీలో ఎవరైనా రోమాపత్రిక ధ్యానాంశాలు మీరు అటెండ్ అయ్యి ఉంటే, మొన్న మార్చి నెలలో నేను రోమాపత్రికలో 16 అధ్యాయాలు, రోజుకొక అధ్యాయం చొప్పున ధ్యానాంశాన్ని కొనసాగించినప్పుడు, ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత కూడా లోపల ఉన్న ఆత్మకు, శరీరానికి ఏం జరుగుతూ ఉంటుంది చెప్పండి? పోరాటం జరుగుతూనే ఉంటుంది. రక్షణ పొందిన తర్వాత ఇంకా ఈ పోరాటం ఎక్కువ అవుతుంది. అంతవరకు కూడా ఆత్మ లోపల చచ్చిపోయింది కాబట్టి పెద్ద పోరాటం ఏమీ లేదు. శరీరం ఎలా అనుకుంటే అలా, ఏం చేయాలనుకుంటే అది, ఎటు పోవాలంటే అటు, ఏం మాట్లాడాలనుకుంటే అది, శరీరం విచ్చలవిడిగా జీవించేసింది. కానీ ఎప్పుడైతే మన లోపల ఆత్మ బ్రతికిందో, క్రీస్తు రక్తము ద్వారా మనం కడగబడి దేవుని కృపలో మనం స్థిరపరచబడ్డామో, ఇప్పుడు ఆత్మకు శరీరానికి పోరాటం జరుగుతూ ఉంటుంది. ఆ పోరాటం అంత ఈజీ ఏం కాదు. అనేక సందర్భాల్లో మనం కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం.
దేవుని మందిరానికి వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలని ఆత్మ నడిపిస్తూ ఉంటే శరీరం ఎప్పుడు ఏం చేస్తుంది చెప్పడం మనల్ని వెనుకకు లాగుతూనే ఉంటుంది. ఈ ఒక్కరోజు వెళ్ళకపోతే ఏంటట, ఈ ఒక్కరోజు నువ్వు ఆరాధించకపోతే దేవుడికి ఏమన్నా తక్కువైపోద్దా, అయినా పరలోకంలో అంతమంది దూతలు లేరా, నువ్వు వెళ్ళి ఆరాధన చేయాలా, లేదా నువ్వు వెళ్ళి ఆ మాటలు వినాలా, నీకు తెలియదు ఏం చెప్తారు అక్కడ, నీకు అన్నీ తెలుసు కదా, నువ్వు బైబిల్ ఆల్రెడీ 10 సంవత్సరాలు ఒకసారి పూర్తి చేసేసావు కదా, కింద మీద పడి ఇంక నువ్వేం నేర్చుకోవాలి, అందులో బట్టి ఇంకేం అక్కర్లేదులే అని శరీరం వెనకకు లాగుతూ ఉంటుంది. దేవుని కోసం నడవాల్సి వస్తే, ఏదన్నా దండయాత్ర కానీ సువార్త యాత్ర కానీ ఒక ర్యాలీ కానీ జరుగుతున్న నడవాల్సి వస్తే ఎక్కడ లేని నొప్పులన్నీ మనకు అప్పుడే గుర్తొస్తాయి. మన కొరకు మనం ప్రయాసపడేటప్పుడు కానీ, మన బంధువుల ఇళ్ళకు మనం వెళ్ళేటప్పుడు కానీ, ఒకవేళ స్త్రీలు వారి అమ్మగారింటికి వెళ్ళేటప్పుడు కానీ చెప్పండి ఏమీ గుర్తురావు. దేవుని కొరకు ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడే, ప్రభు కొరకు ఏదైనా ఇవ్వాలనే ప్రేరేపణ రాగానే మనకి 10-15 సంవత్సరాల నుంచి ఉన్న ఖర్చులన్నీ అప్పుడే గుర్తొస్తాయి మనకి. దిస్ ఈజ్ అ బ్యాటిల్. దేవుని కొరకు నువ్వు ఏదైనా పాడాలనుకున్నప్పుడే ఏదో ఒక అవాంతరం వస్తుంది. ప్రభు కొరకు ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడే ఏదో ఒక ఆటంకం రావచ్చు. ప్రభు కోసం నిలబడాలనుకున్నప్పుడే ఏదో రకమైన ఇబ్బందులు రావచ్చు. ఈ రోజు నుండి దేవుని కోసం గట్టిగా నిలబడతానని వాక్యం బలంగా చదువుకుంటానన్నప్పుడే ఏదో ఒక అనారోగ్యం మీద దాడి చేయొచ్చు, ఏదో రకమైన శోధన నిన్ను ఇబ్బందులకు నెట్టేయచ్చు. నీ ఆత్మనేత్రాలు తెరిస్తే ఇది అపవాది నుండి వస్తున్న శోధన, దురాత్మ సమూహాల నుండి వస్తున్న శోధన. ఆత్మసమన పోరాటంలో గెలవాలి, గెలిచి తీరాలనే దేవుడు కోరుతున్నాడు. నువ్వు గెలవాలనే యేసు ప్రభు నీ కోసం శిలువలో మరణించారు, తన రక్తాన్ని నీ కోసం కార్చారు. అన్నింటిలో మనకు అత్యధిక విజయం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. Amalekites, they attacked Israelites in the wilderness. That was a hard battle, but God was with Israelites. దేవుడు వారితో ఉండి వారికి విజయాన్ని ఇచ్చినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. ఇక్కడ అమాలేకీయులు ప్రియులారా మానవ జీవితంలో శరీర కార్యాలకు సాదృశ్యం. అమాలేకీయులు అనబడే వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు అంటే వీళ్ళు ఏషావు సంతానం. చెప్పండి ఎవరి సంతానం ఇది? ఏషావు సంతానం. ఏషావు ఎలాంటి వాడో మనందరికీ తెలుసు కదా. ఏషావు ఎవరు చెప్పండి? యాకోబు కొడుకు అంటున్నారు. ఎవరో ఇస్సాకు కొడుకు కదా, యాకోబుకి సహోదరుడు. దట్స్ ఓకే, యువర్ ఇన్ ఎ రైట్ ట్రాక్. ఇస్సాకుకి 2 పిల్లలు పుట్టారు, కవల పిల్లలు. అందులో పెద్దవాడు ఏషావు, చిన్నవాడు యాకోబు. పెద్దవాడు ఏషావు అని ఎందుకు చెప్తున్నావు అంటే ముందు బయటకు వచ్చాడు ఏషావు. అతని కాలి మడిమను పట్టుకుని ఎవరు వచ్చారు? యాకోబు వచ్చాడు. అందును బట్టి యాకోబుకి మడిమను పట్టుకున్నవాడనే పేరు పెట్టారు. యాకోబు అనే మాటకు హీల్ క్యాచర్ అని అర్థం. ఆ యాంకిల్ ఉంటుంది కదా, ఆ కాలు పట్టుకుని బయటకు వచ్చాడట. ఏషావు కాలు పట్టుకుని, అమ్మో వీళ్ళు లోపలే కాలు పట్టుకుని పెనుగులాడేస్తున్నాడు అన్నయ్యతో, బయటకు వచ్చేట పరిశీలన ఉంటుందో, ఇక మిస్ అవ్వద్దు, పేరు పెట్టండి యాకోబు అని పేరు పెట్టేశారు. హీల్ క్యాచర్ అని, మడిమను పట్టుకున్నవాడని. మడిమను పట్టుకోవడం అనే ఆ మాట నాకు ఎలా అర్థం అవుతుందంటే, కొంతమంది పైకి ఎదగాలంటే ఎవరో ఒకళ్ళు కాళ్ళు పట్టుకుని లాగేస్తూ ఉంటారు. అవునంటారా కాదంటారా? మనం అభివృద్ధి పొందుదాం, మనం డెవలప్ అవుదాం, మనం కష్టపడదాం, మనం ప్రయాసపడి పైకి వద్దాం అని ఉండదు. మనం పైకి రావాలంటే ఇంకొకటి పైకి రానివ్వకూడదు. కాబట్టి కాళ్ళు పెట్టి లాగేసే రకాలు కొన్ని ఉంటాయి. యాకోబు అలాగే మడిమను పట్టి పైకి వచ్చేద్దామని ఆలోచన, బయటకు వద్దామని ఆలోచన. బట్ ఫైనల్లీ యాకోబు నువ్వు మడిమను పట్టుకోవడం వల్ల పైకి రాలేవు, దేవుని పట్టుకుంటే పైకి వస్తావు. దేవుని నామాన స్తోత్రం కలుగును గాక. దేవుని దీవిస్తాడు. హెచ్చు అనేది దేవుని దగ్గర రావాలి. నువ్వు ఒకళ్ళని పడేసి నువ్వు పైకి రావాల్సిన అవసరం లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే ఒకళ్ళని అనగద్రొక్కి నువ్వు పైకి రావాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే ఇంకొకరిని ఇబ్బంది పెట్టి నువ్వు పైకి రావాల్సిన అవసరం లేదు. వెన్ యూ గెట్ హోల్డ్ ఆఫ్ గాడ్స్ గ్రేస్, దేవుని కృపను నువ్వు పట్టుకుంటే ఆయన నేను పైకి తీసుకొస్తాడు, ఆయన నిలవబెడతాడు. అడ్డదారుల్లో, అక్రమదారుల్లో నువ్వు పైకి రావాల్సిన అవసరం లేదు. అలా వచ్చినా అవి శాశ్వత కాలం నిలబడేవి కాదు. ఏషావు అరణ్యవాసిగా బ్రతుకుతున్నాడు. అడవుల్లో తిరగడం, జంతువులను వేటాడడం, ఎప్పుడు శరీర కోరికలే, శరీర వాంఛలే నెరవేర్చబడాలి. బాగా తినాలా, బాగా త్రాగాల, బాగా సుఖపడాలి. ఈ రోజుల్లో ప్రపంచ నిర్వచనం ఇది కాదంటారా? ఎవరిని అడుగుతున్నా ఇది కాదంటారా? యవనస్తులు ఎవరైనా కదపండి, బాబు ఏంటా నీ ఎయిమ్ ఏంటి, నీ అంబిషన్ ఏంటంటే ఏం లేదండి, బాగా లైఫ్లో మంచి స్థానానికి వెళ్ళి బాగా సుఖపడాలండి. వాట్ డస్ ఇట్ మీన్?
తినగాల్సిందంతా తినాలండి, మంచిగా త్రాగాల్సినవన్నీ త్రాగాల, బ్రాండ్లన్నీ చక్కగా సేవించాలా, ఆ తర్వాత ఇంక శరీర కోరికలు తీర్చుకోవడానికి ఎలా పడితే అలా ప్రవర్తించాలా. ఇదే జీవితం. తినుము త్రాగుము సుఖించుము అన్నట్టుగానే చాలామంది బ్రతుకుతున్నారు. ఏషావు అలాంటి జీవితానికి అలవాటు పడిపోయాడు. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు చెప్పండి? అమ్మేశాడు. హీ ట్రేడెడ్ హిస్ బర్త్ రైట్ ఫర్ వన్ సింగిల్ మీల్ విచ్ ఇస్ సో అట్రాక్టివ్. యాకోబు ఎర్రని చిక్కుడుకాయల కూర వండుతున్నాడట. దాన్ని వెజిటబుల్ స్టూ అని మనం అనొచ్చు. కొన్ని చోట్ల వెజిటబుల్ సూప్ అమ్ముతారు. దాదాపు ఇంకొంచెం చక్కగా చేస్తే దాన్ని స్టూ అంటారు. దాన్ని చేస్తున్నాడు యాకోబు. చూశాడు, తమ్ముడా కొంచెం ఇవ్వన్నాడు. ఓరకనే ఇవ్వడానికి అవదన్నయ్య, నీ జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాయంటే, ఓరి తమ్ముడా నువ్వు ఇచ్చే 5 రూపాయల వంటకానికి జ్యేష్ఠత్వం ఇచ్చేయాలరా నీకు? మా అమ్మని అడిగితే చేసి పెట్టదా? నేను ఆగుతానులే కాసేపు, ఈ శరీర వాంఛ కాసేపు నేను సెల్ఫ్ కంట్రోలింగ్ ప్రాక్టీస్ చేస్తానని ఏషావు వెళ్ళుంటే చరిత్ర వేరేలాగా ఉండేది. కానీ వెంటనే ఆ ఎర్రగా ఉన్న కూర కోసం ఆశపడి, పోన్లర్ ఇచ్చే, నా బర్త్ రైట్ ఇచ్చేస్తానన్నాడు. సో హీ ఎక్స్చేంజ్డ్ బర్త్ రైట్ ఫర్ ఎ సింగిల్ మీల్. ఎర్రగా ఉన్న ఆ కూర కోసం తన జ్యేష్ఠత్వాన్ని నమ్మేసుకున్నాడు. మీ దగ్గర ₹1,00,000 ఫోన్ ఉందనుకోండి, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి పొటాటో చిప్స్ ప్యాకెట్ ₹10 ఉంటుంది, లేదా కురుకురే ప్యాకెట్ ₹10 ఉంటుంది, ఇది ఇస్తాను ఫోన్ ఇచ్చేస్తామంటే ఇస్తారా మీరు? ఎవరైనా బుద్ధున్నోడు ఎవడన్నా ఏమంటాడు? అరే ఫోన్ విలువ ఎంత, ఆ ప్యాకెట్ విలువ ఎంత, అది తీరా పోస్తే ₹10, ఫోన్ ₹1,00,000, ఎలా ఇమ్మంటావు అని అడుగుతాం కదా. కానీ ఏషావు అలా అడగలా. ఆ క్షణంలో ఆ కోరిక తీరిపోవాలి, ఆ క్షణంలో ఆ సుఖం తీరిపోవాలి, శరీరాన్ని సంతృప్తిపరిచేయాలి అన్న ఆలోచనలని. నేను ఈ ఫోను కురుకురే ప్యాకెట్ ఎగ్జాంపుల్ చెప్తే నవ్వారు కదా. జీవితంలో ఇది జరగట్లేదంటారా? అపవాది అనేక సందర్భాల్లో స్పిరిచువల్ వాల్యూస్ని చిన్న ఆనందాలకు తాకట్టు పెట్టమని నేను ప్రోత్సహించట్లేదా? నువ్వు చేయట్లేదా పని? దేవుని సన్నిధిని విడిచి, ప్రార్థన విడిచి, వాక్యాన్ని విడిచి, పరిశుద్ధతను విడిచి, లోకం వెంబడి పడి నీకున్న శ్రేష్టమైన విషయాలను తాకట్టు పెట్టేసి ఏదో తాత్కాలికమైన ఆనందాలను పొందుకోవట్లేదా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక పొగ త్రాగే వ్యక్తిని మీరు తీసుకోండి. ఆ పొగ త్రాగేటప్పుడు ఆ నికోటిన్ బ్రెయిన్లోకి వెళ్ళిన తర్వాత బ్రెయిన్కి ఒకలాంటి రిలాక్సేషన్ ఇస్తుంది, ఒక డోపమైన్ రిలీజ్ జరుగుద్ది. మన శరీరానికి కొన్ని హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి బాడీలో. కొన్ని పనులు చేసినప్పుడు ఒక్కో రకమైన హార్మోన్ రిలీజ్ అవుతుంటుంది. అందులో డోపమైన్ ఒకటి, ఆక్సిటోసిన్ ఒకటి, ఇవన్నీ కూడా హ్యాపీ హార్మోన్స్ అన్నమాట. ఈ నికోటిన్ వెంటనే డోపమైన్ రిలీజ్ చేసేయడం ద్వారా నీకేదో గొప్ప ఆనందం, సంతోషం కలుగుతున్నట్టు కనబడుతుంది. కానీ ఆ ఒక్కటి మినహాయిస్తే మిగతావన్నీ కూడా నీ శరీరాన్ని పాడు చేసేవే. ఆ పొగ త్రాగడం ద్వారా లోపలికి ఆ పొగ వెళ్ళిపోవడం ద్వారా నీ లంగ్స్ పాడైపోతున్నాయి, గుండె పాడైపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ స్పీడ్ అయిపోతుంది, బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, షుగర్ వస్తుంది, హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని అనర్థాలన్నీ కూడా దాటేసి ఆ 5 నిమిషాలు ఉంచే ఆ డోపమైన్ కోసం లేదా ఆ సుఖం కోసం పొగ త్రాగడానికి మెల్లమెల్లగా అలవాటు పడి ఈ రోజున వదిలించుకోలేని పరిస్థితులు ఎంతమంది లేరంటారు. నేను కొన్ని డీ అడిక్షన్ సెంటర్స్ విజిట్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు, భోజనం అక్కర్లా, నీళ్ళు అక్కర్లా, బంధాలు అక్కర్లా, వాళ్ళ అమ్మ ఎలా ఉందో అక్కర్లా, నాన్న ఎలా ఉన్నాడు అక్కర్లా, చెల్లిటి పోతుందో తెలీదు, తమ్ముడు ఎలా పోతున్నాడో తెలీదు. వాళ్ళకి కావాల్సిందల్లా ఆ సమయానికి ఆ సిగరెట్, ఆ బ్రాందీ లేదా ఆ లిక్కర్ వాళ్ళకి ఇచ్చేస్తే ఇంక అదే జీవితం అన్నట్టుగా. సార్ నాకు ఏం వద్దు సార్, ఇంక జీవితం ఏం వద్దని, నాకు ఆ టైంకి అది ఇచ్చేయండి చాలు. డ్రగ్ అడిక్షన్ మీరు తీసుకోండి. మన భారతదేశం ఈరోజు సఫర్ అవుతున్న అనేకమైన విషయాల్లో డ్రగ్స్ కూడా ఒకటి. చిన్న పిల్లలు డ్రగ్స్ పెడ్లర్స్గా ఉన్నారు, బ్యాగుల్లో డ్రగ్స్లు మోసుకుని వెళ్ళిపోతున్నారు. అనేక మంది యవన బిడ్డలు 1 రోజు లేదా 2 రోజులు మీ పిల్లలు ఇంటికి రావట్లేదంటే జాగ్రత్తగా గమనించండి, మేబీ వాళ్ళు డ్రగ్ అడిక్ట్స్ అయిపోతున్నారేమో. వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో 10 మంది LSD అని ఒక డ్రగ్ ఉంటుంది, అది అలా నోట్లో పెట్టుకోగానే 2 రోజులు అలా పడిపోయి ఉంటారు అంతే. ఏం చేస్తున్నారో తెలియదు. భయంకరమైన పరిస్థితి. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి ఒక రూమ్లో ఒక 20 మందిని మీరు ఊహించుకోండి. ఎవ్వరు కూడా సోయ లేకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి ఉంటారు 2 రోజులు. 3వ రోజు లేచి నేను ఎక్కడున్నానో దయచేసి నన్ను ఇంటికి తీసుకెళ్ళాలన్న ఆ పరిస్థితి రావడానికి కారణం ఈ గ్రాటిఫికేషన్, బాడీని, శరీరాన్ని సుఖపెట్టాలన్న ఆలోచన. పౌలు భక్తులు ఏమన్నా తెలుసా, నేను అనేక మందికి బోధించిన తర్వాత బహుశా నేను దారి తప్పిపోతానేమో, నేను భ్రష్టుణ్ణి అయిపోతానని చెప్పి నా శరీరాన్ని ఏం చేస్తున్నాను, నేను నలగొడుతున్నాను అన్నాడు. నలగొట్టేప్పుడు నీ శరీరాన్ని అలా అని చెప్పి అతి తీవ్రంగా శరీరాన్ని హింసించామన్న ఉద్దేశం కాదు.
నలగొట్టడం అంటే అర్థం ఏంటంటే నా నా జీవితంలో నా ఆత్మే నన్ను డామినేట్ చేయాలి, కానీ నా శరీరం నన్ను ఏం చేయకూడదు, డామినేట్ చేయకూడదు. అందును బట్టే కొన్ని సందర్భాల్లో మోకాళ్ళ ప్రార్థన, వారానికి ఒకసారైనా ఉపవాసం, దేవుని సాన్నిధ్యంలో కాసేపు కూర్చోవడం, పేషెన్స్. 2 గంటలు మీరు ఇలా కూర్చున్నారంటే చిన్న విషయం ఏం కాదు, కానీ యు ఆర్ డూయింగ్ యువర్ బెస్ట్. కారణం ఏంటో తెలుసా? శరీరాన్ని మనం నియంత్రించుకోవాలి. ఏది పడితే అది పెట్టేయడం, శరీరానికి ఏది కావాలంటే అది ఇచ్చేయడం చేసినప్పుడు శరీరం సుఖానికి సౌఖ్యానికి అలవాటు పడిపోయి ఆధ్యాత్మిక నియమాలను వదిలేస్తుంది. అందును బట్టి అమాలేకులు శరీర కార్యాలకు సాదృశ్యంగా ఉన్నారు. దెర్ ఈస్ ఎ కాన్స్టెంట్ అటాక్ ఆఫ్ ఎనిమీ ఇన్ అవర్ లైఫ్స్. మన శరీరము నెరవేర్చుకునే ఆశలు, ఒకవేళ అది ఏ రూపంలోనే కావచ్చు, ఏదో రకమైన, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి ఇంట్రెస్ట్, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి డిజైర్. నేను ఇందాక చెప్పినట్టు కొంతమంది పొగ త్రాగడం కావచ్చు ఒక ఎడిక్షన్, మరి కొంతమందికి ఒక 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 టీవీ ఎడిక్షన్ కావచ్చు, ఒక సీరియల్ ఎడిక్షన్ కావచ్చు, ఒక సినిమాల ఎడిక్షన్ కావచ్చు, షికార్ల ఎడిక్షన్ కావచ్చు, లేదా పోర్నోగ్రఫీ ఎడిక్షన్ కావచ్చు. ఫోనుల్లో చూడకూడని చూసి గూగుల్లో హిస్టరీ డిలీట్ చేసేస్తారు. ఇక్కడ హిస్టరీ డిలీట్ చేసావు కానీ అక్కడ చేయగలవా? దేవుని దగ్గర హిస్టరీ డిలీట్ చేయగలవా? చేయలేవు కదా. పోర్నోగ్రఫీ ఒకవేళ బహుశా నీకు ఒక 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 డిజైర్గా ఉండుండొచ్చు, లేదా ఒక సెక్స్టింగ్, ఎవరితోనో ఒక ఆపోజిట్ జెండర్తో మాట్లాడకూడని మాటలు, అవధులు దాటేసి మాటలు, చర్చించుకోకూడని విషయాల వరకు వెళ్ళిపోయి వాటిల్లో ఒకలాంటి ఆనందాన్ని పొందడం, దాన్ని సెక్స్టింగ్ అంటారు. బౌండరీస్ దాటేసి. చాలా జాగ్రత్త సుమా. ఈ రోజున చాలామంది తెలియక ఎవరెవరు ఫోన్లో ఎక్కడో గ్రూపుల్లో తీసేసుకోవడం, ఆ తర్వాత చాటింగ్లు స్టార్ట్ చేయడం. 18 సంవత్సరాల్లో పిల్లల్ని ఏ రూపంలో ఎవరు ఇబ్బంది పెట్టినా పోక్సో అని ఒక చట్టం భారతదేశంలో ఉంది. వెరీ పవర్ఫుల్ యాక్ట్. ఒక్కసారి దాని మీద కేసు బుక్ అయిందంటే మళ్ళీ బయటకు వచ్చే అవకాశాలు ఉండవు. అంటే కొంతమంది రాజకీయవేత్తలు పిల్లలు తిరిగేస్తారు అనుకోండి బయట, తర్వాత సంగతి, వాళ్ళు అన్నీ మేనేజ్ చేయగలుగుతారు, కానీ సామాన్యులకి అంత ఈజీ కాదు. పోక్సో చట్టం కింద 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు కూడా ఆలోచన చేయాలి మీరు. ఈ అంకుల్ నాకు షేక్ హ్యాండ్ వేరే ఉద్దేశంతో ఇచ్చాడు అని అనిపించింది అని అమ్మ వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్పినా కేసు బుక్ చేస్తారు. ఫోనుల్లో నువ్వు వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది అని అనడం కూడా హెరాస్మెంటే. తెలుసా మీకు ఆ విషయం? తెలియక కొంతమంది, ఈరోజు మీరు కట్టుకున్న చీర బాగుందండి, లేదా నువ్వు వేసుకున్న డ్రెస్ బాగుంది, నీ చెప్పులు బాగున్నాయి, భోజనం చేసావా, ఇలాంటివన్నీ నీ కుటుంబ సభ్యులైతే అడుగు పర్వాలేదు. బయట వాళ్ళని వేరే ఉద్దేశాలతో నువ్వు అడుగుతున్నావంటే అవి ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీర కార్యాలు, కొంతమంది ఇలాంటి చాటింగ్లకి అలవాటు పడిపోయి జీవితంలో పాడు చేసుకునే వాళ్ళు ఉంటారు. వ్యర్థమైన ఆర్గ్యుమెంట్లకు వెళ్ళేవాళ్ళు. నిన్న ఈ వారంలో ముంబైలో జరిగిన సంఘటన మీకు తెలుసు కదా. ఆ లోకల్ ట్రైన్లో వర్షం వస్తుందట, ఆ డోర్ వేద్దాం అన్నాడంట ఒక అబ్బాయి, వద్దన్నాడు ఇంకొకడు. ఈ మాత్రం ఉన్నాడు, తడవాలనిపించిందేమో అతనికి. ఆ డోర్ దగ్గర వర్షం బాగా పడుతుంది, నేను తడుస్తాను అన్నాడు. లేదు సార్, అందరూ తడిచిపోతున్నారండి, జలుబు వచ్చేస్తుంది, జ్వరాలు వచ్చేస్తాయి, డోర్ వేసేద్దామని ఈ అబ్బాయి. అలా ఇద్దరికి ఆర్గ్యుమెంట్ పెరిగింది. వెంటనే కత్తి తీశాడు. అందరూ అక్కడే ఉన్నారు. పొడి చేశాడు అంతే. ఆ ట్రైన్లో అంతా రక్తం చిమ్మేసింది. యవనస్తుడు, 22 సంవత్సరాలు యవనస్తుడు ప్రాణాన్ని కోల్పోయాడు. యవన బిడ్డలకు చెప్తున్నాను, ఒక అన్నగా చెప్తున్నాను, మీకు మంచి సలహా చెప్తున్నాను. ఉరకలెత్తే మీ రక్తం కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్లకు పరిగెడుతుంది. అనవసరమైన ఆర్గ్యుమెంట్లు చేయకండి. మీరు ఆ క్షణం ఓడిపోయినట్టు అనిపించినా పర్వాలేదు, లేదంటే వెస్లీ గారు నా ఇగో సాటిస్ఫై అవ్వట్లేదు అన్నా పర్వాలేదు, తల దించుకుని వచ్చేయండి అంతే. మీరు హీరోలేం కాదు. తెరల మీద హీరోలు అయితే ఆడొక బుల్లెట్ అయితే 100 మంది చచ్చిపోతూ ఉంటారు. ఇలా జరగదు రియాలిటీలో. నువ్వు సినిమా హీరోలా ఫీల్ అయిపోకు. సినిమాల్లో హీరోలు ఉంటారు చూడండి, ఒక్క గుద్దుకి 10 మంది పడిపోతూ ఉంటారు. ఈయన్ని పెద్ద పెద్ద రాడ్లతో 100 మంది కొట్టేసిన ఇలా నిలబడతాడు. మళ్ళీ రియాలిటీలో ఏమన్నా జరుగుద్దండి అలాగే? ఎక్కడైనా చూసామండి? ఇలా అనగానే రైలు వెళ్ళిపోతూ ఉంటుంది ఎరక్కే. అయ్యగారు ప్లాట్ఫామ్ మీద నిలబడితే శతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే ఎగిరిపోయి ఎక్కడో పడిపోతాడు వెళ్ళి. రియాలిటీలో, సినిమాలో కాబట్టి ఇలాంటి ట్రైన్ వెళ్ళిపోద్ది, విమానం వెళ్ళిపోద్ది, రేపు రాకెట్లు కూడా తిప్పేస్తాడు ఇలాగా. మళ్ళీ వాళ్ళకి పెద్ద పెద్ద ఫ్యాన్లో
రియాలిటీలో బతకండి. అనవసరంగా ఎందుకు ఆ ఇల్యూషన్లు ఎందుకు బతుకుతారు, ఆ ఫ్యాంటసీలో ఎందుకు ఉంటారు? పొడి చేశాడు. ఇప్పుడు ఆ వ్యక్తి జీవితం పోయింది, ఈ వ్యక్తి జీవితం పోయింది, తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. అనవసరమైన ఆర్గ్యుమెంట్లు, తెలియని వాళ్ళతో ఆర్గ్యుమెంట్లు చేయకండి. ట్రైన్లో కానీ, బస్సుల్లో కానీ, లేదా ఎక్కడైనా పార్కింగ్ ప్లేసుల్లో కానీ, టోల్ గేట్ల దగ్గర కానీ, ఏమో ఎవరి దగ్గర ఈరోజు ఏ వెపన్స్ ఉంటున్నాయో మనకు అర్థం కావట్లేదు. జీవితం పాడు చేసుకోకండి. మీ తల్లిదండ్రులని కళ్ళల్లో నీళ్లు పెట్టకండి అనవసరంగా. మీ కుటుంబం, మీ పిల్లల్ని ఒక నిమిషం ఆలోచించండి. వ్యర్థమైన ఈగోలండి ఈ రోజుల్లో. నేను మగోడినండి, నేను తగ్గనండి. తగ్గాలి, కొన్నిసార్లు తగ్గాల. నీ పిల్లల కోసం తగ్గాలి నువ్వు. అంతేగాని నువ్వు హీరోలాగా ఫీల్ అయిపోతే కొన్నిసార్లు చాలా అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శరీరం ఉప్పొంగి చేసేస్తుంది, ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. లేఖనం సెలవిస్తూ ఉంది, అమాలేకీయులు దాడి చేసినట్టుగానే శరీర వాంఛలు మనిషి మీద దాడి చేస్తూ దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క గొప్పతనం తెలుసుకోకుండా లోకానుసారంగా తీసుకెళ్ళిపోతాం. ఆ అనుభవాల నుంచి నువ్వు బయటికి రావాలి అంటే, ఆ శరీర వాంఛల నుంచి నువ్వు బయటికి రావాలంటే, ఆత్మ సంబంధమైన పతనావస్థల నుంచి నువ్వు బయటికి రావాలంటే ఈరోజు నువ్వు చేయాల్సిన పనులు ఏంటి? ఆ లేఖన భాగంలో మనం చదువుకున్న వాక్య భాగంలో కొన్ని అంశాలు నేను గుర్తించాను. వాటిని మీకు తెలియజేసి నేను ముగిస్తాను. అక్కడ ఇశ్రాయేలుకు లభించిన విజయంలో ప్రముఖమైన అంశాలు ఏంటి, ఇశ్రాయేలుకు విజయం రావడానికి సహకరించిన విషయాలు లేదా దోహదపడిన అంశాలు ఏంటి అని పరిశీలన చేస్తే, నంబర్ 1, అదే నిర్గమకాండం 17వ అధ్యాయము 13వ వచనం చదివితే అక్కడ మాట రాయబడింది, యెహోషువ కత్తివాడి చేత, చెప్పండి, అమాలేకు రాజును అతని జనులను ఏం చేశాడంట? గెలిచాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కత్తి వాడి, అందరూ చెప్పండి, కత్తి వాడి చేత. వాడి అంటే ఏంటి? వాడమా? ఓకే, పదును. కత్తి వాడిగా ఉంది అంటే అర్థం ఏంటి? పదునుగా ఉందని అర్థం. ఇప్పుడు యెహోషువ చేతిలో ఉన్న కత్తి ఎలా ఉందట? పదునుగా ఉంది. బైబిల్ గ్రంథంలో ఖడ్గము లేదా కత్తి అనేది సర్వసాధారణంగా పాజిటివ్లో మనం చూస్తే, పాజిటివ్ యాంగిల్లో మనం చూస్తే, కత్తి లేదా ఖడ్గము అనేది దేవుని వాక్యానికి సాదృశ్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఆ మాట ఉండదు, చూడొద్దులేండి, మనందరికీ తెలిసిన వాక్య భాగం కదా. Hebrews 4:12, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్మలను, మూలుగులను, కీళ్లను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క ఆలోచనల తలంపులను ఏం చేస్తుంది? పరిశోధించుచున్నది అని అక్కడ మంచి మాట రాయబడింది. సో గమనించండి, కత్తివాడి చేత అంటే యెహోషువ చేతిలో ఉన్న ఆ సోర్డ్ పదునుగా ఉంది, ఉపయోగించడానికి వీలుగా ఉంది. శత్రువు మీద విజయం సాధించడానికి యెహోషువ చేతిలో ఉన్న కత్తి పదునుగా ఉంది అనే లేఖనాల్లో మనం చూస్తాం. చాలామంది చేతుల్లో బైబిల్ ఉండొచ్చు, కానీ ఎందుకు కొంతమందే ప్రభావవంతమైన క్రైస్తవ జీవితాన్ని బైబిల్ ద్వారా జీవిస్తున్నారంటే, కొంతమంది చేతులు ఉన్న బైబిళ్ళే ఆ రోజు దేవుని వాక్యాన్ని చదివి చాలామంది వాటిని ఏం చేస్తున్నారు చెప్పండి? అనుసరిస్తున్నారు. కొంతమంది బైబిల్ని ఇళ్లల్లో అలంకారంగా పెట్టుకుంటున్నారు. బైబిల్ ఉండడం తప్పు కాదు, బైబిల్ కొనుక్కోవడం తప్పు కాదు. మనందరం కొనుక్కోవాలి బైబిల్, మనందరి చేతుల్లో బైబిల్ ఉండాలి, మన ఇళ్లలో బైబిల్ ఉండాలా. పరిశుద్ధ గ్రంథం ఉండడం చాలా ఆశీర్వాదమే. కానీ గమనించండి, ఆ పరిశుద్ధ గ్రంథం కేవలం మన ఇళ్లల్లోనూ షెల్ఫుల్లోనే మాత్రమే కాదు. పరిశుద్ధ గ్రంథం ఎక్కడ ఉండాలి? మన సెల్ఫ్లో కూడా ఉండాలి, మన హృదయంలో కూడా ఉండాలి. కీర్తనాకారుడు అంటాడు, ప్రభువా, నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును ఎక్కడ ఉంచుకున్నానో? నా హృదయంలో ఉంచుకున్నాను. జీవవాక్యమును చేతపట్టుకోవడం ఎంత ప్రాముఖ్యమో, జీవవాక్యాన్ని హృదయాల్లో కలిగి ఉండడం కూడా అంతే ప్రాముఖ్యము. ఇప్పుడు వాక్యాన్ని హృదయంలో కలిగి ఉండాలంటే వాక్యాన్ని ఏం చేయాలా? చదవాలి. కంగారుగా చదివేయడం, ఆఫీస్కి వెళ్ళే ముందు చదవాలి కాబట్టి చదివేయడం కాకుండా, దేవుని వాక్యాన్ని కొంచెం టైం తీసుకుని శ్రద్ధగా అన్ని పనులు ప్రక్కన పెట్టి నీ మనసులో ఇంకే ఆలోచనలు రానివ్వకుండా వాక్యం మీదే ఒక లేజర్ ఫోకస్గా దేవుని వాక్యాన్ని నువ్వు చదవగలగాలి. లేజర్ ఫోకస్ అంటే తెలుసు కదా మీకు, ఒకచోటే ఆ ఫోకస్ ఉంచినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందనుకోండి, కీమోథెరపీ ఇచ్చిన తర్వాత రేడియేషన్లు తీసుకెళ్తారు. ఆ రేడియేషన్ ఎంతోసేపు ఉండదు, మహా ఉంటే 2 నిమిషాలు ఉంటుంది అంతే. దానికి ప్రిపరేషన్ గంట పైన లేదా 2 గంటలు ఉంటుంది.
ఆ రూమ్లో వాళ్ళని కూర్చోబెట్టి జాగ్రత్తగా చేతులు కాళ్ళు జాగ్రత్తగా పెట్టి, అంటే కొన్నిసార్లు కట్టి, వాళ్ళని కరెక్ట్గా లేజర్ ఎక్కడైతే పడుతుందో ఆ ట్రీట్మెంట్ జరిగే చోట వారిని జాగ్రత్తగా పెట్టి ఆ రూమ్లోంచి అందరూ బయటకు వచ్చేసారు, ఎవరు ఉండరు లోపల. విదిన్ 1 or 2 minutesలో ఆ లేజర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు బాగా అలసిపోతారు, ఇబ్బంది ఉంటుంది. ఆ తర్వాత కోలుకోవడానికి ఒక 2-3 రోజులు పట్టచ్చు. కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది క్యాన్సర్ ట్రీట్మెంట్. నేను చూస్తూ ఉంటాను, కొంతమందిని జాలేస్తుంది వారిని చూస్తే. బట్ ఎందుకు అంత పర్టికులర్గా ఆ లేజర్ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు లేదా ఆ రేడియేషన్ జరిగేటప్పుడు అంత జాగ్రత్తగా ఉంటారంటే, ఎక్కడ కరెక్ట్గా క్యాన్సర్ కణాలు ఉన్నాయో అక్కడే ఆ ఫోకస్ పడాలన్నమాట. మనందరికీ తెలిసే ఒక చిన్న ఎగ్జాంపుల్, చిన్నప్పుడు మనందరం కూడా మ్యాగ్నిఫైడ్ లెన్స్ ఉపయోగించాం కదా. దాన్ని ఏమంటారు తెలుగులో? భూతద్దం. వెరీ గుడ్. ఒక పేపర్ని అగ్గిపెట్టి లేకుండా కాల్చచ్చు మన దగ్గర భూతద్దం ఉంటే. సూర్యరశ్మి పడుతున్నప్పుడు ఆ సూర్యుని కిరణాలు కరెక్ట్గా ఆ మ్యాగ్నిఫైడ్ లెన్స్ మీద వేసి దాని క్రింద కాగితం పెట్టి మీరు ఆ లేజర్ ఫోకస్లో కాగితం కదలకుండా, లెన్స్ కదలకుండా కొన్ని సెకండ్లు ఉంచండి, కాగితం బర్న్ అయిపోతుంది. కారణం ఏంటో తెలుసా? ఆ వచ్చే ఆ లైటింగ్ ఈ మ్యాగ్నిఫైడ్ లెన్స్ మీద పడి ఒక చిన్న స్పాట్ పడితే అక్కడ కార్యం జరుగుద్ది. దేవుని వాక్యాన్ని కూడా అలాగే మనం చూడాలి. వాక్యం చదువుతున్నప్పుడు ఆ రకరకాల మిశ్రమమైన ఆలోచనలు మనలో రావడానికి వీల్లేదు. యూనిటీ ఫోకస్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం నాతో మాట్లాడాలా, ఈరోజు దేవుడు నాతో ఏం చెబుతున్నాడు, వాక్యంలో నేను సరి చేసుకోవాల్సిన విషయాలు ఏంటి, దేవుడు నాకు ఇచ్చే వాగ్దానం ఏంటి. ఆ సందర్భాల్లో మీకు చెబుతున్నాం కదా, స్పెక్ అనే మాట చెప్పండి, SPEC, స్పెక్ అని చెప్పండి అందరూ. నేను ఆ విధానంలో బైబిల్ చదువుతుంటాను. నేను ఒక పోర్షన్ తీసుకున్నాను అనుకున్న ఒక అధ్యాయం కానీ లేదా కొన్ని వచనాలు కానీ నేను తీసుకుంటే ఈ 4 నుంచి చూస్తాను. మొట్టమొదటిది S స్టాండ్స్ ఫర్ సిన్ టు అవాయిడ్. ఏ పాపముని మనం విడిచిపెట్టాలి అన్న అంశం గుర్తించాలి బైబిల్ చదువుతున్నప్పుడు. సిన్ టు అవాయిడ్. S స్టాండ్స్ ఫర్ సిన్ టు అవాయిడ్, ఏ పాపాన్ని విడిచిపెట్టాలి. ఆ తర్వాత P ప్రామిస్ టు కీప్. ఏ వాగ్దానాన్ని నేను ప్రామిస్గా తీసుకోవాలి, లేదా దేవుడు ఏ వాగ్దానం ఇస్తున్నాడు ఆ పోర్షన్లో, నేను ఆ రోజు చదివే అంశంలో నాకు వచ్చే వాగ్దానం ఏంటి, అది నేను తీసుకుంటా. మూడవది C స్టాండ్స్ ఫర్ కమాండ్ టు ఒబే. నేను ఏ ఆజ్ఞను పాటించాలా, దేవుడు నాకు ఏ మాట చెబుతున్నాడు ఆ మాట నేను అనుసరించాలి. ఓకే. నాలుగవది ఎగ్జాంపుల్ టు ఫాలో. నేను ఏ మాదిరి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చదువుతున్న లేఖన భాగంలో అబ్రహాం కనబడ్డాడు అనుకోండి, అబ్రహాంలో మీరు ఏ ఎగ్జాంపుల్ తీసుకుంటారు, మోషేలో మీరు ఏ ఎగ్జాంపుల్ తీసుకుంటారు, లేకపోతే దావీదులో మీరు ఏ ఎగ్జాంపుల్ తీసుకుంటారు. స్పెక్ అనే వర్డ్, బైబిల్ ఎవరైతే రోజు చదువుతున్నారో ఈ విధానంలో బైబిల్ చదవండి, మీకు చాలా బాగుంటుంది, బోరింగ్గా ఉండదు బైబిల్ చదివేటప్పుడు. మీరు ఏదో ఒక అధ్యాయం తెరిచి కావా, ఇప్పుడు వంట చేసే ముందు లేకపోతే ప్రయాణం చేసే ముందు బైబిల్ చదివేద్దామని చెప్పి చదివి వెళ్ళిపోవడం ద్వారా ఏ విధంగా ఉపయోగం లేదు. మీరు బైబిల్ చదవాలంటే చాలా చక్కగా ఒక చోట కూర్చుని ఈ 4 విషయాలు గుర్తించండి. సిన్ టు అవాయిడ్, కమాండ్ టు ఫాలో, ప్రామిస్ టు కీప్, కమాండ్ టు ఫాలో, అండ్ ఎగ్జాంపుల్ టు టేక్. కమాండ్ టు ఒబే. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటి, ప్రామిస్ ఏంటి, ఏ పాపాన్ని మనం జయించాలి, ఏ ఎగ్జాంపుల్ తీసుకెళ్ళి 4 విషయాలు మీరు చదివితే చాలా బాగుంటుంది వాక్యం. యేసు ప్రభువు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత యోర్దన్ నదిలో బయటికి రాగానే శోధకుడు, అందరూ చెప్పండి శోధకుడు. అపవాదికి మరొక పేరు బైబిల్లో ఉంది, శోధకుడని. హీ ఈజ్ ఎ టెంప్టర్. యేసు ప్రభుని శోధించడం ప్రారంభించాడు. ఐ వండర్ మెనీ టైమ్స్ ఇఫ్ జీసస్ హ్యాడ్ టు బి టెంప్టెడ్. యేసు ప్రభువు కూడా శోధించబడతారా? ఎస్. ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి శోధన ఎదుర్కోవాల్సి వచ్చింది. శోధన అనివార్యం. టెంప్టేషన్ ఈజ్ ఇన్ఎవిటబుల్. Tempted started tempting Jesus by asking him to turn the stones into bread. నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలుగునట్లుగా ఆజ్ఞాపించు. యేసు ప్రభువారు ఏమన్నారు? నేను చేయలేను అనుకున్నావా, నాకు చేత కాదనుకున్నావా, నేను ఇప్పుడే చేసి చూపిస్తాను అన్నాడు ఆయన. ప్రభువారు చెప్పిన మాట, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. వాక్యంతో అపవాదిని జయించారు, వాక్యముతో శోధన జయించారు.
చాలాసార్లు శోధన వచ్చినప్పుడు నీ సొంత మాటలు వాడక, అక్కడ నీ సొంత మాటలు ఉపయోగించొద్దు, సొంత జ్ఞానాన్ని తీసుకురావద్దు, అక్కడ వాక్య జ్ఞానాన్ని తీసుకురావాలి, వాక్యాన్ని పలకాల, దేవుని వాక్యం ద్వారానే. ఏ రకమైన శోధన అయినా సరే, యూ హ్యావ్ టు క్లెయిమ్ గాడ్స్ ప్రామిస్ ఓవర్ దట్ సిచ్యువేషన్. నీ సర్కమ్స్టాన్సెస్లో మార్పు రావాలంటే ప్రొనౌన్స్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యాన్ని ప్రకటించు. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారు, ప్రార్థన చేస్తుంటే చేయండి ప్రార్థన, మీరు ఎంతసేపు అన్నా చేయండి, కానీ అందులో ఒక 2 రిఫరెన్స్లు అయినా బైబిల్లోంచి కోట్ చేయండి. మీరు ఎప్పుడైనా నా ప్రార్థన వింటే ఐ కోట్ లాట్ ఆఫ్ రెఫరెన్సెస్ ఇన్ మై ప్రేయర్. ఐ లవ్ టు డూ ఇట్. ఏదో నోటుకు వచ్చినట్టు ప్రార్థన చేసేయడం కాదు, అట్లీస్ట్ ఒక 2 వచనాలైనా ఆ సందర్భానికి అనుగుణంగా మనం కోట్ చేసి ప్రార్థన చేయాలి. లేఖనాలను ఉదహరించాలి, లేఖనాల ప్రకారం మనం ప్రార్థన చేయాలి. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. యేసు ప్రభు లేఖనాలను ఉపయోగించారు. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. హవ్వ దగ్గరికి అవే తీసుకెళ్ళాడు, హవ్వ పడిపోయింది. ఆకాన్ దగ్గరికి అవే తీసుకెళ్ళాడు, ఆకాన్ పడిపోయాడు. దావీదు దగ్గర తీసుకెళ్ళాడు, దావీదు పడిపోయాడు. యేసు బ్రదర్ తీసుకొచ్చాడు, యేసయ్య పడిపోలేదు, నిలబడ్డాడు. నిలబడే అవకాశం ఉందని మనందరికీ మాదిరి ఉంచాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. జీసస్ ఈజ్ ద సుప్రీం ఎగ్జాంపుల్ టు ఫాలో. ఈజ్ అవర్ రోల్ మోడల్. యేసు ప్రభు వారే మనందరికీ కూడా మాదిరి, ఆయనే మన మార్గదర్శి. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో జీసస్, యూ కెన్ గ్లాడ్లీ ఫాలో హిమ్ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్. దర్ ఈస్ నన్ లైక్ జీసస్ ఇన్ ద ఎంటైర్ హిస్టరీ. మానవ చరిత్రలో యేసయ్య లాంటోడు మరొకడు లేడో. ఆయన అన్ని విషయాల్లో మనకు మాదిరి ఉంచాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఒక మాట చెబుతాను, కొంతమంది అన్నీ ఒకటేనండి వెస్లీ గారు, అందరూ ఒకటేనండి. అందరూ ఒకటి కాదు, అన్నీ ఒకటి కాదు ఎప్పుడూ కూడా. ఎందుకు అంటే ప్రపంచంలో చాలామంది దేవుడు అని పిలవబడిన వారు చాలా విషయాల్లో బ్యాడ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు ప్రపంచానికి. కానీ యేసు ప్రభులో ఒక్క బ్యాడ్ ఎగ్జాంపుల్ కూడా లేదు. యేసు ప్రభు అన్నింటిలో మనకు మంచి మాదిరి ఉంచాడు. వీ కెన్ ఫాలో జీసస్. ఆయన్ని మనం ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితులైనా వెంబడించగలం. దేవునికి ఉండే ప్రాథమిక లక్షణాలు అది కూడా ఒకటి, ఆయన మనం వెంబడించే వారంగా ఉండాలి. ఆ కారణం బట్టే ఫాలో మీ అన్నాడు యేసయ్య. అన్నారా లేదా? నా వెంబడి రండి. ఫాలో మీ అంటే యేసుప్రభు వెనకాల ఒక బ్యాగ్ పట్టుకుని నడిచేయడం అని కాదు అక్కడ అర్థం. మన జీవితంలో ప్రతిరోజు యేసు క్రీస్తు ప్రభువును అనుసరించడం, ఆయన బోధనలు అనుసరించడం, ఆయన లైఫ్ స్టైల్ను అనుసరించడం, అది గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. సో యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజుని ఏం చేశాడు చెప్పండి? జయించాడు. ఇప్పుడు నీ వాక్యానికి పదునుందా? దేవుని వాక్యానికి పదును పెడుతున్నావా? వాక్యాన్ని రోజు చదువుతున్నావా? వాక్య ప్రకారం జీవించే అనుభవం నీలో ఉందా? వాక్యాన్ని నువ్వు ప్రేమించకపోతే అబద్ధ బోధలు నీ జీవితాన్ని పాడు చేస్తాయి. ఈరోజు ఎన్నో అబద్ధ బోధలు అనేక మందిని కబళించేశాయి, ఇబ్బందులు పాలు చేశాయి, సత్యం నుండి దూరం అయిపోతున్నారు. ఎవరో మాలాంటి సేవకులు వాక్యాన్ని చెప్పి, సువార్త చెప్పి వారిని ప్రభువులో తీసుకొస్తే ఏదో రకమైన అబద్ధ బోధ వారు విని దేవుని దూరం అయిపోయి కొంతమంది ఉంటారేమో. వాక్యాన్ని నువ్వు సరిగా గుర్తిస్తే, వాక్య భావాన్ని నువ్వు అర్థం చేసుకుంటే జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుతావు. అదే బైబిల్ సెలవిస్తున్న మాట. యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును జయించాడు. ఇక్కడ చిన్న స్టోరీ గుర్తొచ్చింది, చెప్తాను వినండి. ఒకసారి ఒక తోటమాలి 10 మంది పని వాళ్ళని ఏర్పాటు చేసుకుని, బాబు నా తోటలో చెట్లన్నీ మీరు కట్ చేయాలి, ఐ వుడ్ లైక్ టు గివ్ దట్ మిషన్ టు కట్ ఆల్ ద ట్రీస్ ఇన్ మై ఆర్చర్డ్. నా తోటలో ఈ చెట్లన్నీ మీరు కట్ చేయండి, మీకు అందరికీ ఒక్కొక్క గొడ్డలు ఇస్తున్నాను, మీరు ఎన్ని కట్ చేస్తే, ఎన్ని చెట్లు మీరు నరికితే అన్ని డబ్బులు మీకు ఇస్తానని చెప్పి వారందరిని పంపించాడు. ఫస్ట్ డే అందరూ వెళ్ళారు. ఒక్కొక్కళ్ళు 10 చెట్లు జాగ్రత్తగా నరుక్కుని వచ్చేసారు. వాళ్ళకి రావాల్సిన రివార్డ్ వారికి ఇచ్చేసాడు, వేజెస్ వారికి ఇచ్చాడు. నెక్స్ట్ డే అందరూ 9 చెట్లు పట్టుకొచ్చారు, ఒక ఆయన మాత్రం 10 చెట్లు పట్టుకొచ్చాడు. ఆ తర్వాత రోజు అందరూ 8 పట్టుకొస్తే ఒక ఆయన 10 పట్టుకొచ్చేసాడు. ఆ తర్వాత రోజు అందరూ 7 పట్టుకొచ్చారు, 6 పట్టుకొచ్చారు, 5 పట్టుకొచ్చారు, 4 పట్టుకొచ్చారు, 3 వచ్చారు. కానీ ఒకడు మాత్రం ఆ 10 తెచ్చేస్తున్నాడు. రోజు కూడా చాలా ఎక్కువ రివార్డు పొందుకుని వెళ్తున్నాడు. వీళ్ళందరూ అడిగారు, వాట్ మేక్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ us? నీకు మాకున్న వ్యత్యాసం ఏంటి? సేమ్ టైమ్ యూ ఆర్ వర్కింగ్, సేమ్ ఫీల్డ్ వీ ఆర్ వర్కింగ్, విత్ ద సేమ్ యాక్స్ వీ ఆర్ వర్కింగ్. అదే గొడ్డలి, అదే పొలం,
అదే తోట, అదే సమయం, అందరూ వర్క్ చేస్తున్నాం. వై యు ఆర్ గెటింగ్ బెటర్ రిజల్ట్స్ దెన్ అస్? మాకన్నా ఎందుకు నువ్వు శ్రేష్టమైన రిజల్ట్స్ తీసుకొస్తున్నావు అని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ప్రతిరోజు ఈ చెట్లు నరకడానికి వెళ్ళేటప్పుడు నా గొడ్డల్ని ఒక అరగంట సమయం ఏం చేస్తున్నాను, దీన్ని పదును పెడుతున్నాను, అంతే. ఇంకా అంతకుమించి డిఫరెన్స్ ఏమీ లేదు. యు ఆర్ అప్లయింగ్ ద సేమ్ స్ట్రెంగ్త్, ఐఎమ్ డూయింగ్ ద సేమ్. You are working on same time, I am also working the same time. But what makes difference between you and me? I am sharpening my axe every in the morning. I am taking some time for that. ఆ 30 నిమిషాల సమయం వృధా అయిపోతుందని మీరు అనుకున్నారు, కానీ అది వృధా కాట్ల బెటర్ రిజల్ట్స్ నాకు ఏం చేస్తుంది, తీసుకొస్తుంది. Start your day with prayer. Start with your day with the scripture reading. Start your day by pondering the promises of God in the Bible. And you will see better results in your life. దేవుని వాక్యంతో నీ జీవితం ప్రారంభిస్తే, వాక్యంతో నీ జీవితాన్ని ప్రారంభిస్తే, దేవుని వాగ్దానాలు ధ్యానం చేయడంలో నీ జీవితాన్ని ప్రారంభిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో బెటర్ రిజల్ట్ చూస్తావు. ఐ వుడ్ లైక్ టు అడ్వైజ్ ఆల్ స్టూడెంట్స్ హియర్. మీ యొక్క ఆలోచన విధానం చాలా చక్కగా ఉండాలంటే స్టార్ట్ రీడింగ్ బైబిల్ ఎవ్రీ మార్నింగ్ వెన్ యూ వేకప్. దేవుని వాక్యం మీ మైండ్ని రిఫ్రెష్ చేస్తుంది. కంప్యూటర్లో F5 ఉంటుంది, ఫంక్షన్ కీ 5 ఉంటుంది. దాని పర్పస్ ఏంటి చెప్పండి? F5 ఎప్పుడు కొడతాం? రిఫ్రెష్ కోసం. కంప్యూటర్ ఉపయోగించి కొంచెం స్లో చేసి మొరాయిస్తుంది అనుకోండి, కొట్టో ఒకసారి F5, కంప్యూటర్ ఏమైపోద్ది? రిఫ్రెష్. ద వర్డ్ ఆఫ్ గాడ్ రిఫ్రెషెస్ యువర్ మైండ్, రిఫ్రెషెస్ యువర్ సోల్. నీ ఆత్మను, నీ మనస్సును రిఫ్రెష్ చేసి నిన్ను ఉన్నతమైన రిజల్ట్స్ వైపు నడిపిస్తే దేవుని వాక్యం. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. When you do that, you shall be blessed. నువ్వు దీవెన పొందుతావు, ఆశీర్వాదం పొందుతావు. యెహోషువ కత్తివాడి చేత యుద్ధాన్ని జయించాడు. రెండో అంశం దగ్గరకు వద్దాం రండి. 12వ వచనం మనం చదివితే నిర్గమకాండం 17:12 మోషే బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి 11వ వచనం చదువుదాం. 11వ వచనం మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. అందరూ ఒకసారి చెయ్యి పైకెత్తండి, ఒకసారి అలా ఉంచండి సర్వీస్ అయ్యేదాకా. ఉంచుతారా? అప్పుడే దింపేశారు 4-5. ఆల్రైట్, దించండి, పర్వాలేదు. ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ యూ. హౌ లాంగ్ కెన్ యూ లిఫ్ట్ యువర్ హ్యాండ్? ఉదయం నుండి సాయంకాలం దాకా చెయ్యెత్తడం సాధ్యమేనా? బట్ మోసెస్ ప్రూవ్డ్ ఇట్. మోషే చేతులు పైకెత్తినప్పుడు ఎవరు గెలుస్తారట? కొండ క్రింద ఇశ్రాయేలు ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఎవడొస్తాడు రండి అని చెప్పి చాలా గట్టిగా పోరాడుతున్నారు. మోషే ఆ చేయి దింపేగానే ఇశ్రాయేలు అందరూ ఆ బండల్లోకి, ఈ కర్ణంలోకి వెళ్ళి దాక్కుని, బాబోయ్ శత్రువులు మన మీద దాడి చేసేస్తున్నారా అని భయపడుతున్నారు. అండ్ మోసెస్ రికగ్నైజ్డ్ ఇట్. చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలుకు విషయం, దింపేస్తే అమాలేకీయులకు విషయం. వెరీ సింపుల్. Psalm 141:2 the Bible says, నా ప్రార్థన ధూపం వలె చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలె. కీర్తన 141:2 దానిలో రాయబడిన మాట, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారముగా ఉండును గాక. హల్లెలూయా. చెప్పండి, నా ప్రార్థన ఎలా రావాలి నీ దగ్గరికి? ధూపం వలె. అంటే ఇప్పుడు మనందరం మందిరానికి వచ్చేటప్పుడు కొంచెం ధూప వేదికలు ఏమన్నా పట్టుకొని వచ్చి అందరూ ఏం వేసేయాలా? ధూపం వేసేయాలని ఉద్దేశమే. అప్పుడప్పుడు ఎక్కడన్నా సెంటర్లో అవుతుంటే ఒక ఆయన వస్తాడు, చెప్పండి ఏం వేస్తూ ఉంటాడు? కారుకి ధూపం వేసేస్తూ ఉంటాడు. అద్దం దింపితే ఏదోటి ఇవ్వాలని ఆలోచన. నా ప్రార్థన ఎలా ఉంది ప్రభువా? ధూపం ఎటు వెళ్తుంది చెప్పండి? ధూపం ఎటు వెళ్తుంది? పైకి వెళ్తుంది. ఒక ఫైర్ కానీ, ఒక మంట కానీ, ఒక పొగ కానీ ఎటు వెళ్తుంది? పైకి వెళ్తుంది. అది మన ప్రార్థన కూడా ధూపం వల్లే. అంటే అర్థం ఏంటంటే ఇట్ గోస్ ఇన్ అ 4 డైరెక్షన్. పైన ఎవరున్నారు? పైన ప్రభు ఉన్నాడు. కృపాసింహాసనాన్ని తాకే విధంగా మన ప్రార్థన ఉండాలా. నీ ప్రార్థన ఎంత వాక్చాతుర్యంతో ఉందని దేవుడు చూడడం లేదు. నువ్వు ఎంత ఎలిక్వెంట్గా ప్రేర్ చేస్తున్నావు దేవుడు చూడటం లేదు. కొంతమంది ప్రార్థన మొదలెట్టుగానే చాలా ఎలిక్వెంట్తో చేస్తారు, మంచిదే, కాదంటలేదు. కానీ దేవుడు ఆ వాక్చాతుర్యం కన్నా నీ హృదయంలో ఉన్న సంసిద్ధతను, నిజాయితీని దేవుడు చూస్తాడు. ఆర్ యూ పుట్టింగ్ యువర్ హార్ట్ బిఫోర్ గాడ్? దట్ మ్యాటర్స్. నీ హృదయాన్ని నిజంగా ఉన్నదన్నట్టుగా దేవుని ముందు పెడుతున్నావా? అది దేవుడు చూస్తున్నాడు. కొంతమంది లోపల ఒకటి, బయట అడిగేది ఒకటి లాగా ఉంటుంది.
ఒక అమ్మాయి దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా 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 మా అమ్మకి మనవాళ్ళు కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నట్ట. నాకు పెళ్లి కావాలని చేయొచ్చు కదా, చేయట్లేదు. వాళ్ళ అమ్మకి ఎవరు కావాలట అంటే ఇప్పుడు దేవుడు ప్లాన్ చేయాలన్నమాట. వీళ్ళ అమ్మ మనవడు అవ్వాలంటే ఇప్పుడు ఈమెకి పెళ్ళి అవ్వాలా, ఆ తర్వాత పిల్లలు పుట్టాలి, అప్పుడు మనవరాలు, అప్పుడు అమ్మమ్మ నానమ్మ అవుతుంది. అలాంటి డొంక తిరుగుల ప్రార్థనలు ఎందుకు దేవుని చెంతకు వచ్చి నువ్వు చెప్పే డైరెక్ట్గా నీకేం కావాలో. దేవుని దగ్గర మనకున్న ధైర్యం ఏంటి చెప్పండి? మనకున్న ధైర్యం ఏంటి? ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మనం ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. కొన్ని సంవత్సరాల వరకు ఈ మాట నాకు అర్థం కాదా. ఏది అడిగినా ఇస్తాడన్నప్పుడు మరలా ఆయన చిత్తానుసారంగా అడగడం ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? ఓ మంచి రెస్టారెంట్కి వెళ్ళాం అనుకోండి, వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత వెయిటర్ వస్తాడు, లేదంటే ఆర్డర్ తీసుకుని ఆయన వస్తాడు. మా హోటల్లో చాలా మంచి ఫుడ్ ఉంటుందండి, మీరు ఏం కావాలో ఆర్డర్ చేయండి తీసుకొస్తానంటాడు. వెంటనే నాకు తాబేలు మాంసం ఏమన్నా పట్టుకొస్తావా అని అడిగామనుకోండి, ఏమంటాడు? సారీ సార్, అది ఎక్కడ లేదు. చెప్పండి, వచ్చేసారు దారిలోకి, ఎక్కడ లేదు, మెన్యూలో లేదు, ఇక్కడ ఇందులో ఏముందో అడగండి, అదేం చేస్తాను? తీసుకొస్తాను. కుందేలు మాంసం ఏమన్నా దొరుకుతుందా? నెమలి మాంసం ఏమన్నా దొరుకుతుందా? అవన్నీ ఎక్కడ లేవు, ఇక్కడ లేవు. అకార్డింగ్ టు హిజ్ విల్ అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు పర్మిట్ చేసిన అంశాలు, దేవుడు ఒప్పుకునే అంశాలు, దేవునికి ఇష్టమైన అంశాలు, ఆయన కోరుకునే విషయాలు, ఇవి ఏవైతే లేఖనం చెప్పిందో దానికి మినహాయించి నువ్వు అడిగితే దానివల్ల ప్రయోజనం లేదు. అవి కాదు దేవుడిని కోరుతుంది. వాక్యానికి విరుద్ధమైన కోరికలను కోరడం ద్వారా వాటికి సమాధానాన్ని, జవాబులను పొందలేవు. వాక్య విరుద్ధమైన వాటిని నువ్వు కోరదు ఎప్పుడు కూడా. నేను తరచుగా చెబుతుంటాను, ఒక యవనస్తుడు నాకు వరంగల్ నుండి ఫోన్ చేశాడు. రాత్రి 3-3:30 అవుతుంది. వెసలన్నా నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. చేస్తాను తమ్ముడు, ఈ టైంలో ఏంటి నాయన ఫోను? నిద్రపోయే టైం కదా ఇది. ఏంటంటే లేదన్న, చాలా క్రిటికల్ టైం అన్న ఇదన్న. సరే ఏంటో చెప్పు అన్నాను. నా చేతిలో మీతో మాట్లాడుతున్న ఫోన్ ఉందన్న, ఇంకో చేతిలో పురుగుల మందు డబ్బా ఉందని అన్నాడు. అప్పుడు ఏంటి సంగతి? నేను ఇప్పుడు పురుగుల మందు తాగి చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను, అది మాత్రం కంపల్సరీగా చేస్తాను, కానీ దానికి ముందు మీరు గట్టిగా ప్రార్థన చేస్తే నేను ఎక్కడికి వెళ్ళాలా? పరలోకం వెళ్ళాలని ప్రార్థన చేయడం అన్నాడు. ఇప్పుడు ఏమైనా ప్రార్థన చేయాలన్నమాట. ఇప్పుడు నేను, ప్రభువా సహోదరుడు, ఆ పురుగుల మందు ఆ కంపెనీ పేరేంటో నాకు తెలియదు, ఒకవేళ తెలుసుంటే అది కూడా పెట్టేవాడేమో. ప్రభువా ఈ పురుగుల మందు సేవించుచుండగా నురగలు కక్కి నేల మీద పడి గిజగిజ కొట్టుకుని ఆ కుమారుడు జీవితాన్ని వదిలేసిన తర్వాత ఆ ఆత్మని సన్నిధి చేర్చుకోమని ఇప్పుడు 3:30 నేను ప్రార్థన చేయాలంటే వాడి కోసం. ఆ ప్రార్థన చేస్తేనే కానీ ఏం తాగడంట? ఆ పెస్టిసైడ్స్ తాగడట, ఆ పురుగుల మందు. నేనన్నా అలాంటి ప్రార్థనలు చేయను నేను. నువ్వు ముందు ఆ డబ్బా పడేసేయి, నేను నీతో మాట్లాడతాను. ఇది ఆట్ టైం అయినా పర్వాలేదు, నాకు నిద్ర లేకపోయినా పర్వాలేదు, నీతో మాట్లాడతాను. నేను మాట గౌరవం ఇచ్చాడు, పురుగుల మందు డబ్బా పడేశాడు. చెప్పండి అని అన్నాడు. మాట్లాడిన 1 నిమిషాలు 30 నిమిషాల్లో సువార్త చెప్పాను, దేవుని వాక్యం చెప్పాను. అన్నయ్య బ్రతుకుతానన్న ఏసై కోసం అన్నాడు. ఫోన్ పెట్టేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు మంచి సేవకుడయ్యాడు, సేవ చేస్తున్నాడు. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. ఏసై జీవితాలను నిలబెట్టేవాడే కానీ జీవితాలను ఏం చేయడు ఆయన? పాడు చేయడు ఆయన. నీ బతుకును బాగు చేసేవాడు ఆయన. ఈ రోజుల్లో బతుకును బాగు చేసే దేవుడు అక్కర్లేదట, నాశనం చేసేవాళ్ళు కావాలట మనుషులకి. God lifts your life. God saves you from eternal destruction. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను ఏం చేశాడో? పైకెత్తాడు. పైకెత్తడం మాత్రం కాకుండా నా అడుగులు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? ఆయన బండ మీద స్థిరపరిచాడు. He established my feet on a rock. బండ మీద నా అడుగులు స్థిరపరిచిన దేవుడు. యేసు ప్రభువు మతం మార్చడానికి రాలేదు ఆయన. కంగారు పడక్కర్లా ఎవరో మతాలు మారిపోతున్నారని. జీవితాలు బాగు చేసుకోండి. జీవితాలు బాగు చేసుకుంటే తరాలు బాగుపడతాయి. మీ జనరేషన్స్ దేవుడు దీవిస్తాడు. అంతేగాని ఈ మతం గోల అక్కర్లా మనకి. క్రైస్తవ్యం మతమే కాదు అసలు. ఇట్స్ అ లైఫ్ స్టైల్. ఇట్స్ అ వే ఆఫ్ గాడ్. ఇట్స్ అ రిలేషన్షిప్ విత్ ఆల్మైటీ గాడ్. ఇట్స్ అ వాకింగ్ విత్ క్రైస్ట్ ఇన్ ఫెయిత్. విశ్వాసంతో యేసయ్యతో నడవడం.
దేవునితో ఒక చక్కని సంబంధాన్ని కలిగి ఉండడం, ఇదే క్రైస్తవం తప్ప ఇది మతం కాదు. మతంలో అయితే రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, ట్రెడిషన్స్ ఉంటాయి, రిచువల్స్ ఉంటాయి. నువ్వు ఈ సమయం ఉదయాన్నే ఆ సమయంలో అది చేయాలి, ఆ గడిలో ఇది చేయాలి, అప్పుడు ఇది చేయాలి, ఇటు తిరగాలి, అటు తిరగాలి, తూర్పు తిరగాలి, పడమర తిరగాలి, దక్షిణ తిరగాల, అత్తెను కూడా ఇత్తను కూడా అది వేసుకోవాలి, ఇది వేసుకోవాలి, ఇది కట్టుకోవాలి, అది కట్టుకోవాలి. ఈ బోల్డ్ ఉంటాయి మతాల్లో, కానీ మార్గంలో అవి లేవు. ఇట్స్ ఆల్ అబౌట్ రిలేషన్షిప్ విత్ యువర్ ఫాదర్. నీ తండ్రితో నీకున్న సంబంధం అంతే. ప్రభుని నడిపిస్తాడు. మోషే చేతులు పైకెత్తుతున్నప్పుడు ఇశ్రాయేలుకు ప్రజల విషయం, లిఫ్టింగ్ అవర్ హ్యాండ్స్ ఇస్ నథింగ్ బట్ ప్రేయింగ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. చేతులు ఎత్తడం అంటే దేవుని సన్నిధికి సంపూర్ణంగా మనం సమర్పించేసుకోవడం. హ్యాండ్స్ అప్ అంటారు కదా, చెప్పండి ఏమంటారు? హ్యాండ్స్ అప్. పోలీసు ఆయన తుపాకీ పట్టుకుని హ్యాండ్స్ అప్ అన్నాడు అనుకోండి, ఎందుకు సార్ అంటే బుల్లెట్ దిగిపోవాలి. అందును బట్టి అది దిగకముందే ఏం చేయాలా? చేతులు ఎత్తేయాలి పైకి. అప్పుడు ఆయన కూల్గా మాట్లాడతాడు. హ్యాండ్స్ అప్ అంటే ఐఎమ్ గివింగ్ అప్, ఇంక నా దగ్గర ఏమీ లేదు, ఐ సరెండర్, నేను లొంగిపోతున్నాను మీకు. చేతులు ఎత్తడం అనేది కంప్లీట్ సరెండరెన్స్, సబ్మిషన్, ప్రేయింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ సే లార్డ్ యు ఆర్ ఎవ్రీథింగ్ టు మీ. ఇట్స్ నాట్ బై మైట్, నాట్ బై పవర్, బట్ బై యువర్ స్పిరిట్. నా బలం, నా శక్తి కాదు నాయనా, నీ ఆత్మ ద్వారానే ఏదైనా సాధ్యం, ఏదైనా జరగాలి. అలాంటి ప్రార్థనలో మనం ఎదగాలి. దేవుని సన్నిధిలోకి మనం వచ్చి ఎబ్బేజు వలె మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఎబ్బేజు ఏమని ప్రార్థన చేశాడు? లార్డ్ బ్లెస్ మీ, నన్ను ఏం చేయ ప్రభువా, దీవించి, నా మీదకి ఏం రాకూడదు, కీడు రాకూడదు, నా సరిహద్దు నువ్వేం చేయ ప్రభువా, విశాలపరచు, కీడు నుండి నన్ను ఏం చేయి, తప్పించు. వాట్ ఎ వండర్ఫుల్ ప్రేయర్. We have to pray like Jabez. When we come to the house of God, pray like David. దావీదులా ప్రార్థన చేయి, ప్రభువా శుద్ధ హృదయాన్ని నాకు దయచే ప్రభువా, హిమము కంటే తెల్లగా నన్ను ఏం చేసే, కడిగే ప్రభువా. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్రేయర్. దావీదులా ప్రార్థన చేయడం. దానియేలు వలె ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేసేస్తామని ఆజ్ఞ జారీ చేయబడిందనే విషయం తెలియకపోతే తర్వాత సంగతే, తెలిసి కూడా యెరూషలేము వైపు కిటికీ తెరిచి దైవజనుడు ధైర్యంతో ప్రార్థన చేశాడు. ప్రే విత్ బోల్డ్నెస్ అండ్ కరేజ్. ధైర్యంతో ప్రార్థన చేయడం. ప్రే లైక్ టాక్స్ కలెక్టర్ వెన్ యూ వాంట్ టు గివ్ యువర్ లైఫ్ టు గాడ్. ప్రభువా ఘోర పాపినైనా నన్ను ఏం చేయి, కరుణించు ప్రభువా. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్రేయర్. ఎంతోమంది భక్తులు ప్రార్థన చేశారు. హన్నా ప్రార్థన చేసింది. దేవుని సెలవు తన హృదయాన్ని కృమ్మరించేసుకుంది. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్క కుమారుడు నాకు ఇస్తే ఆ కుమారుని నీకు ఇచ్చేస్తాను ఆయన. ప్రేయింగ్ విత్ కమిట్మెంట్, తీర్మానంతో ప్రార్థన చేయడం. ఎప్పుడైనా చేసావా? అదేదో దేవుని బ్రైబ్ ఇవ్వడం కాదు, లంచం ఇవ్వడం కాదు. కమిట్మెంట్ అంతే. ప్రభువా ఈ విషయంలో నాకు నువ్వు ద్వారాలు తెరిస్తే నేను నీకోసం ఇలా నిలబడతా, నీకోసం ఇది చేస్తా. చేయాలా ప్రార్థన చేయి, దేవుడు మేలు చేస్తాడు. ఉద్యోగం కోసం చాలామంది ఇక్కడ ప్రార్థన చేస్తున్నారా? చేయని ప్రార్థన. ప్రభువా మా చేతులు నింపండి ఆయన, నీ పరిచయం ప్రోత్సహిస్తాం ప్రభువా. సువార్త సభలు జరిగిస్తాం ఆయన, మందిరాల నిర్మాణంలో సహకరిస్తాం. చేయి, ప్రార్థన చేయి, దేవుడు నీ ప్రార్థన వింటాడు, గొప్ప కార్యాలు చేస్తారు ఆయన. ఆయనకి ఏదో తక్కువైందని కాదు మనం చేసేది, కానీ ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ కమిట్మెంట్, మన నిబద్ధత దేవుని సన్నిధిలో. బ్లెస్సీ వెస్లీ గారు ఇండియాలో జాబ్ చేస్తున్నప్పుడు, ఆమె బీటెక్ చదువుతున్నప్పుడే ఫైనల్ ఇయర్లో ఉండగానే క్యాంపస్ సెలక్షన్లో ఆమెకు జాబ్ వచ్చేసింది. ఇంకా చదువు పూర్తి చేయగానే జాయిన్ అయిపోవడమే. సరే ఇంజనీరింగ్ పూర్తి చేసేసింది. జాబ్ వచ్చిన తర్వాత ఇండియాలో TCSలో జాబ్. అప్పుడు ఒక 50,000 రూపాయలు ఎంతో శాలరీ. అండ్ షీ స్టార్టెడ్ గివింగ్ టు గాడ్. దేవునికి ఇవ్వడం, దేవుని సేవకులకి ఇవ్వడం. వారికి తెలిసిన సేవకులు ఎవరో వారికి కొంత పంపించేసి ఆమెకి ఎంత కావాలో, లేదా ఆ కుటుంబానికి బహుశా ఏమైనా అవసరాలు ఉంటే అవి ఉంచుకొని మిగతాది దేవుని సేవకు పంపించేసేవారు, మిషనరీ సంస్థలు. వన్ డే షీ స్టార్టెడ్ ప్రేయింగ్, దేవా నాకు ఇవ్వబడిన ఈ ధనంలో కొంతవరకు నేను చేయగలుగుతున్నాను. ఇఫ్ యూ కెన్ ఓపెన్ ఎ గ్రేట్ డోర్ ఫర్ మీ, ఐ వుడ్ లైక్ టు సెండ్ మోర్ ఫర్ యువర్ సర్వీస్. తనకు ముందు చాలామంది ఎలిజిబుల్ పీపుల్ ఉన్నప్పటికీ కూడా, ప్రొఫెషనల్స్ ఉన్నప్పటికీ కూడా, వాళ్ళందరినీ ప్రక్కన పెట్టి వాళ్ళ మేనేజర్ బ్లెస్సీ గారిని పిలిచి, అమ్మ అమెరికా వెళ్తావా, నీకు ఇన్విటేషన్ తెప్పిస్తాం, అక్కడ క్లయింట్తో వర్క్ చేయాల్సి ఉంటుంది,
అండ్ నువ్వు చాలా చక్కగా పనిచేస్తున్నావు, నిబద్ధతతో పనిచేస్తున్నావు, ప్రతిరోజు టైంకి వస్తున్నావు, అప్పగించిన పని ఏ విధంగా సాకులు లేకుండా కరెక్ట్గా టైంకి ముగిస్తున్నావు. వీ వాంట్ టు సెండ్ యూ టు అమెరికా. ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుని ఓకే సార్, ఇన్విటేషన్ రావడం, వీసాకి వెళ్ళడం, వీసా అప్రూవ్ అయిపోవడం, విదిన్ 1 monthలోనే టికెట్ కొనేశారు వాళ్ళు. స్విస్ ఎయిర్లైన్స్లో అమెరికా వెళ్ళిపోయింది. వెళ్ళగానే 1-2 నెలల్లోనే ఆమె అకౌంట్లోనికి సుమారుగా ఫస్ట్ 3 లక్షలు, తర్వాత 4 లక్షలు నెలకి శాలరీ పడిపోతూ ఉంటే తాను చేసిన ప్రార్థన ఉంది చూసారా, గుర్తొచ్చింది. 50,000 ఉన్నప్పుడు తను ఎంతైతే ఖర్చు పెట్టుకుని మిగతా సమయం, మిగతా ధనం దేవుని సేవకు పంపించిందో, ఇప్పుడు అంత విస్తారమైన వనరులు దేవుడు ఇవ్వడం ప్రారంభించాక అదే లైఫ్ స్టైల్, అదే తనకు కావాల్సిన ఎంతైతే అమౌంట్ ఉందో ఉంచుకుని మిగతా అంతా కూడా దేవుని సేవకులు పంపించాడు, ప్రభు పరిచయలో వాడ్డా. పెళ్ళైన తర్వాత అడిగాను ఒకసారి, మరి నెలకు 4 లక్షలు అంటే చాలా ఉండాలి నీ దగ్గర, 3 సంవత్సరాలు పనిచేసావు, ఏది అంటే ఎక్కడుంది, అన్నీ పంపించేసావు అన్నా. మిషనరీ సంస్థలకు పంపించేశాను అంతే. నాకు తగ్గదే దొరికింది అనుకున్నాను నేను. నాకు రూపాయితో 3 రూపాయలు ఖర్చు పెడతాను నేను ఇక్కడ. బట్ గుడ్, దేవుని కొరకు అలాంటి తెగింపు, దేవుని కొరకు ఏదైనా చేయాలని ఆశ కలిగిన వారు, లైక్ మైండెడ్ పీపుల్ కలిస్తే ఎలా ఉంటుందో, యు బీన్ వాచింగ్ అస్ ఫర్ ది పాస్ట్ 14 years. దేవుని సేవలో ఎప్పుడు వెనకడుగు వేయాల, దేనికి కూడా ఎంత ఖర్చు అయినా కానీ దేవుని కొరకు, దేవుని సేవ కోసం ముందుకు వెళ్ళడమే. వై ఐఎమ్ టెల్లింగ్ ఆల్ దీస్ థింగ్స్? వెన్ యూ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్, సరెండరింగ్ యువర్ సెల్ఫ్ టు గాడ్ అండ్ ఆస్క్ హిమ్, లార్డ్ బ్లెస్ మీ అండ్ యూజ్ మీ ఫర్ యువర్ గ్లోరీ, నీ మహిమ కొరకు వాడుకోండి ప్రభు అని ప్రార్థన చేయండి. మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. విశ్వాసంతో చేసే ప్రతి ప్రార్థనకు కృపా సింహాసనం దగ్గర జవాబు ఉంది. చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపడదాం. హల్లెలూయా. మోషే చేతులెత్తినప్పుడు విజయము, చేతులు దింపేసినప్పుడు ఇశ్రాయేలు ఓడిపోవడం లేదా వారు ఇబ్బంది పడడం చూస్తూ ఉన్నప్పుడు చేతులెత్తడం ఎంత శ్రేష్టకరమైన విషయమో, ప్రార్థన చేయడం ఎంత ప్రాముఖ్యమైన విషయమో అర్థమైంది. ఫైనల్గా మోషే గారు కొండ మీద ఉన్నప్పుడు ఈ దృశ్యం ఎప్పుడైతే కనబడిందో, చేతులెత్తుండే విజయం వస్తుంది లేకపోతే అమాలేకులు గెలుస్తున్నారు అనే విషయం ఎప్పుడైతే తెలిసిందో, అహరోను మరియు హూరులు ఉన్నారంట మోషే గారి ప్రక్కన. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏం చేశారు, అమ్మా ఇక్కడే ఉంది విజయం అంతా కూడా, సీక్రెట్ అంతా ఇక్కడే ఉంది, ఏమనుకుంటే అనుకునే మోషే గారిని మన ఇద్దరం ఆ చేతులను ఏం చేయాలా, ఎత్తి పట్టాలా. అహరోను నువ్వు ఆ చేపట్టుకో, హూరు ఈ చేపట్టుకోండి. హూరు ఎవరు అంటే హిస్టరీ చెబుతా ఉంది, మిరియామ్ గారి భర్త అన్నమాట. మిరియామ్ గారు ఉన్నారు కదా, మోషే గారి సిస్టర్, ఆమె భర్త. ఆయన వచ్చి మోషే గారికి ఏం చేస్తున్నాడు చెప్పండి, సహాయపడుతున్నాడు. ఒక ప్రక్కన అహరోను మోషే గారి ఎల్డర్ బ్రదర్, మోషే గారి కన్నా పెద్ద ఆయన. ఆ తర్వాత హూరు మిరియామ్ గారి భర్త. వాళ్ళిద్దరూ వచ్చి మోషే గారికి ఏం చేస్తున్నారు, సహకరిస్తున్నారు. ఈ కాలంలో మోషే గారు హూరు అహరోనులు ఉంటే ఏమన్నాడు తెలుసా? అహరోను వచ్చి, మోషే నువ్వు కూర్చోవడం ఏంటి రాయి మీద, నేను కూర్చుంటాను లేకు, నువ్వు నా చెయ్యి ఎత్తుపట్టాలా, నేను నీ చెయ్యి ఎత్తుపట్టాలా, మన ఇద్దరికి 3 సంవత్సరాల గ్యాప్ ఉంది, అందును బట్టి నువ్వు కాదు కూర్చోవాల్సింది, నేను కూర్చుంటాను, నువ్వు నా చేతులు ఎత్తుపట్టు. ఇదిగో అన్నదమ్ములు ఇద్దరు ఏమనుకుంటున్నారో, నన్ను బాగా చూసుకోకపోతే మీ చెల్లి గారిని ఏం చేస్తాను, నేను ఇబ్బంది పడేస్తాను, జాగ్రత్త, మీరిద్దరూ చెరువు పక్కన కూర్చుని నా చేతులు ఎత్తుపట్టాలని అనరండి ఈ రోజున బావగారులో. కానీ ఎన్ని కుటుంబాల్లో లేదు బావమర్దుల మధ్య గొడవలో. తెలంగాణలో మొన్న ఒకసారి వివాహం జరుగుతుందట, పెళ్ళి జరుగుతుంటే భోజనాల దగ్గర గొడవ స్టార్ట్ అయిందట. ఆ స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు వెళ్ళిందంటే పెళ్ళి పెటాకులు అయిపోయిందట. ఇది పేపర్లో మీరు చూసారో లేదో. ఏంటి గొడవ అంటే, ఈ మటన్ వేస్తారు కదా, దానిలో ఇవి ఉంటాయి బోన్ మ్యారోలో, నల్లి అంటారు వాటిని, నల్లి ఎముకలు లేవో, ఆ పదం మనం వాడకూడదు అనుకోండి, తెలంగాణలో వాడతారు. అవి పడలేదని గొడవ మొదలైందట. ఇప్పుడు ఆఖరికి ఆ గొడవ ఏమైంది, ఆ గొడవ స్టార్ట్ చేసినాడు ఎవడంటే పెళ్లి కూతురు తమ్ముడే. ఇలాంటి కుటుంబాల్లో బావమర్దుల మధ్య సరైన సఖ్యత ఉంటుందా చాలా కుటుంబాల్లో, గొడవలు గందరగోళాలు. బట్ వాట్ ఏ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ దే హ్యాడ్. హూరు అహరోను మోషే కూర్చుంటే చేతులు పట్టుకున్నారు, హెల్పింగ్ వన్ అనదర్, కోఆపరేటింగ్ విత్ అదర్ పీపుల్, సహకారం చేయడం, సహవాసము. మేము చేతులెత్తి పట్టుకుంటే మోషే గారికి పేరు వస్తుంది, మేమెందుకు పట్టుకోవాలని అనుకోలేదు. ఈ రోజుల్లో బహుశా అలాంటివి ఉంటాయేమో, అలాంటి పరిస్థితులు ప్రపంచంలో జరుగుతున్నాయేమో.
నేను చేస్తే వాళ్ళకి పేరు వస్తుంది, నేను ప్రయాసపడితే వాళ్ళు హైలైట్ అవుతున్నారు, నేను ఇస్తుంటే వాళ్ళు పైకి వస్తున్నారు. ఇలాంటి అనుభవాలు చాలామందిలో కనబడడం ద్వారా కదా చేయలేకపోతున్నారు చాలామంది. ప్రభు పరిచర్యలో ఏదైనా పని చేయాలంటే, సహకరించాలంటే అక్కర్లేదులేండి, నేను సహకరించడంలో ఎవరికో పేరు వస్తుందండి. దేవుని రాజ్యం కట్టబడుతుందన్న ఆలోచన లేదు, ప్రభు రాజ్యం కట్టబడుతుందన్న ఆ ధ్యాస లేదు. వ్యక్తిగత కారణాలు, వ్యక్తిగత ఆలోచనలు, వ్యక్తిగత మెప్పుల కోసం చాలామంది వెళ్ళి ఆ టీం వర్క్ని, ఆ కలెక్టివ్ వర్క్ని మిస్ అయిపోతున్నారు చాలామంది. సహకరించగలిగే మనసు నీలో ఉందా? నీకన్నా ఎవరైనా బెటర్గా పరిగెడుతుంటే, నీకన్నా ఎవరైనా బెటర్గా పరిచర్య చేస్తుంటే వారి కోసం ప్రార్థన చేయడం, సహకరించగలిగితే సహకరించడం చేయాలా తప్ప, ఈ రోజులో చాలామంది మనసు ఎలా ఉందంటే వెనకకు లాగే ప్రక్రియ. ఎప్పుడు వెనకకు లాగేద్దామా, ఎప్పుడు బయటికి ఈడ్చేద్దామన్న ఆలోచన చాలామందిలో ఉంది. దట్స్ నాట్ ఏ గుడ్ ఎన్వైరన్మెంట్ దట్ వీ హ్యావ్ టు క్రియేట్. గాడ్స్ పీపుల్ షుడ్ హెల్ప్ వన్ అనదర్. ఒకరికొకరు మనం ఏం చేయాలి చెప్పండి? సహకరించుకోవాలి. నేను ఒకసారి ఒక కంప్లీట్ మెసేజ్ చెప్పాను. ఒకరికొకడు అనే అంశాన్ని తీసుకుని ఒకరికొకడు ప్రార్థన చేయాలా, ఒకరినొకరు పురికొల్పుకోవాలి, ఒకరినొకరు సహాయం చేసుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా 7 అంశాలు ఉన్నాయి బైబిల్లో. ఒకరినొకరు ఏం చేయాలని చెప్పండి? పురికొల్పాలి. స్టిరింగ్ అప్ అంటాడు ఇంగ్లీష్లో. స్టిరింగ్ అప్ అంటే అర్థం ఏంటంటే కొంతమందిని కొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉండాలి చెప్పండి? ప్రోత్సహిస్తూ ఉండాలి. మీ ఇంటి పక్క ఆమె మందిరానికి రావట్లేదు, ఏం చేయాలి నువ్వు? కనబడినప్పుడు, అమ్మా సిస్టర్ గారు మందిరానికి రావట్లేదు ఏంటమ్మా, రండి వాక్యం వినండి. సహవాసం ఉండాలి, దేవుని ప్రజలతో మనందరం కలిసి ఉండాలి, అందరం కలిసి దేవుని ఆరాధించాలి. అభిషక్తులైన దైవజనులు వాక్యం అందిస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతారు, రండి అని ప్రోత్సహించాలి. కానీ వాళ్ళతో నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి? ఎవరైనా ఒక వ్యక్తి లోకంలో బ్రతుకుతున్నాడు అన్నప్పుడు వాక్యము ద్వారా వారిని బలపరిచి దేవుని వాక్యంలోనికి మరలా తీసుకొచ్చే అనుభవం, స్టిరింగ్ అప్, పురికొల్పుకొనడం. బర్నబా అనబడే వ్యక్తి బైబిల్ ఉన్నాడు. అతని పేరుకి అర్థం ఏంటో తెలుసా? హెచ్చరిక పుత్రుడు. హెచ్చరిక అంటే అందరి మీద నోరేసుకుని పడిపోవడం కాదు అక్కడ అర్థం. ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? హీఈస్ ద సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అని ఉంటుంది. ప్రోత్సహించేవాడు అని అర్థం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం ప్రోత్సహించే వారంగా ఉండాలి, 10 మంది నిలబెట్టే వారంగా ఉండాలా, దేవుని కార్యాల వారు నడిచేవారుగా మనం ప్రోత్సహించాలా. మిషనరీ సంస్థల్లో ఎక్కువగా చెప్పే మాట ఏంటి తెలుసా? గో ఆర్ సెండ్. నువ్వు వెళ్తే వెళ్ళు, లేకపోతే వెళ్ళే వాళ్ళని ఏం చేయాలా? పంపించు. ఆ స్లోగన్ చాలా అద్భుతంగా అనేక ప్రాంతాల్లో పనిచేస్తుంది. కొన్నిసార్లు మనం వెళ్ళలేకపోవచ్చు, వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళలేకపోతే వెళ్ళే వాళ్ళని ఏం చేయాలి? మనం వెనకగా లాగేలా. మనం చేయలేని పని మరొకరు చేస్తున్నప్పుడు మనం సహకరించగలగాలి. నాకు ఒక అమ్మమ్మ వయసు ఆమెది, ఒక 80 సంవత్సరాలు ఉంటాయి. షీ ఈజ్ ఎ రిటైర్డ్ ఎంప్లాయీ. ఒక రోజున వారి గృహానికి నన్ను ఆహ్వానించింది, వెస్లీ గారు ప్లీజ్ కమ్. ఆమె బెడ్ రిడన్, మంచం దిగలేని పరిస్థితి. లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె ముందు టీవీ ఉంది, దానిలో మన వాక్యాలన్నీ చూస్తూ ఉంటుంది. యవ్వన కాలంలో మీలో చాలామంది తెలిసి నేను 2008లోనే టీవీ పరిచర్లోకి వచ్చాను. 2007లో అనుకుంటే 7లో టీవీ పరిచర్లోకి వచ్చినప్పుడు నాకు 25 సంవత్సరాల వయసు. ఒక యంగ్స్టర్ని అలా టీవీలో చూసి వాకింగ్ చెబుతుంటే చాలా భారంతో దేవుని వాకింగ్ చెబుతున్నాడు, అనేక ప్రాంతాల్లో దేవుని సువార్త ప్రకటిస్తున్నాడని ఆమె చూసిన తర్వాత ఒక రోజున పిలిచి, అయ్యా నేను మంచం పట్టేశాను, ఎక్కడికి వెళ్ళలేను, ఏమీ చేయలేను, బట్ నేను చేయగలిగింది ఒకటి ఉంది, మీలాంటి వాళ్ళు ప్రోత్సహించడం. మీరు అనేక ప్రాంతాలు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు, యూత్ కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారు, అనేక మందిని తర్ఫీదు చేసి దేవుని సేవలో వాడుతున్నారు, సువార్త కోసం అహర్నిశలు ప్రయాసపడుతున్నారు. నా వంతు సహకారంగా మిమ్మల్ని ప్రోత్సహించాలనుకున్నానని ఆమెకు తోచింది, ఆమెకు ఉన్నదేదో ఇచ్చి పంపించినప్పుడు ఆమె చెప్పిన మాటదే, నేను ఎలాగూ చేయలేకపోతున్నానో మీరు బలంగా పనిచేయండి, దేవుని కోసం వాడబడండి. ఆ రోజు చాలా ప్రభువును స్తుతించిన ఒక విషయంలో రెండోది ఏంటో తెలుసా? ఎస్, దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ దట్ వీ హ్యావ్ టు డెవలప్. మనం చేయలేని పని మరొకరు చేస్తున్నప్పుడు వాళ్ళకి కొంతైనా మనం ఏం చేయాలి చెప్పండి? సహకరించాలి. అదే ప్రార్థన ద్వారా కావచ్చు, ప్రార్థనా సహాయం కావచ్చు, మరొకటి కావచ్చు. పురుకొల్పు వారంగా ఉండాలా. ఒకరి మోసే చేతులను ఇద్దరు ఎత్తి పట్టించారు. ఇట్స్ ఎ టీమ్ వర్క్. ప్రభు కోసం మనం అలాంటి పని చేసే వారంగా ఉంటే దేవుని కార్యాలు జరుగుతాయి. నా వెంబడి రండి, మిమ్మల్ని ఏం చేస్తాను? మనుషులను పట్టు జాలరిగా చేస్తానన్నాడు.
జాలర్లు కొన్నిసార్లు సముద్రంలో వల వేసినప్పుడు ఒక టీం వర్క్ అక్కడ కనబడుతుంది. మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే ఈ ఉప్పాడ లేదా కాకినాడ, నరసాపురం, చీరాల ఈ ప్రాంతాలు వెళ్తే అక్కడ చేపలు పట్టేవారు కొంతమంది ఉంటారు. ఓ పెద్ద వల వేస్తారు సముద్రంలో. వేసిన తర్వాత అటో 30 మంది ఉంటారు, ఇటో 30 మంది ఉంటారు. అందరూ బ్యాలెన్స్డ్గా ఆ నెట్ లాగుతూ ఉంటారు ఒడ్డుకి. వాళ్ళు చూసుకుంటారు, ఆ వెసులుబాటు చూసుకుని చాలా జాగ్రత్తగా ఒకరి తర్వాత ఒకళ్ళు ఆ నెట్ లాగుతూ ఉంటే కొంతసేపటికి ఆ నెట్ ఒడ్డుకు వచ్చిన తర్వాత విస్తారమైన చేపలు పడతాయి. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఆత్మల సంపాదన కూడా అలాంటి అనుభవంతోనే మనం ముడిపెడితే వల లాగేటప్పుడు మన యాటిట్యూడ్ ఎలా ఉంది? కొంతమంది ఏమో అట్లా అవుతుంటే కొంతమంది అట్లాగేసి ఆఖరికి చేపల సగత అలా పెట్టాడు, వల చిగిరిపోతుంది. ఇక్కడ ఎన్నో పరిచర్యలు అలాగే పాడైపోయినాయి. ఎందుకోసం తెలుసా? ఎవరి విధానాలు వాళ్ళవే, ఎవరి ఆలోచనలు వాళ్ళవే. ఒక నిబద్ధత లేదు, ప్రార్థన లేదు, వాక్యానికి కట్టుబడి అనుభవాలు లేవు. ఈరోజు ఎన్నో సంఘాలు దర్శనాలు కోల్పోవడానికి కారణం ఏంటో తెలుసా? పోలీసులు లేకుండా ఆరాధన జరగట్లేదు సంఘాల దగ్గర. పోలీసులు లేకుండా ఆరాధన అంటే ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి పోలీసులు ఉండటం వేరు. పోలీసులు లేకపోతే కుదరదు సార్, అసలు మాకు ఆరాధనే జరగట్లేదు, లోపలికి తన్నేసుకుంటున్నారండి అని పోలీసు సెక్యూరిటీ పెట్టుకున్న ఆరాధనలో సిగ్గు కాదండి? ఆస్తుల కోసం దెబ్బలాట్లు, ఉన్న స్థలాలు లీజుల కోసం లీజులు ఇచ్చేసి కొన్ని సంస్థల్లో కోట్లు గడించేసి సైలెంట్గా అవన్నీ కూడా ఇష్టానుసారం వాడేసుకోవడం. మనలాంటి సేవల్లో ల్యాండ్ ఎక్కడ దొరుకుతుందా, దొరికితే ఏదన్నా ప్రభు కోసం వాడదామని మనం చూస్తూ ఉంటే కొన్ని చోట్ల ఉన్నయన్నీ అమ్మేసుకుని కోట్లు కూడగట్టుకునే పరిస్థితుల వల్లనే కదా అవమానం దేవునికి. లేఖనాలు సెలవిస్తున్నాయి, సపోర్ట్ వన్ అనదర్, ఎంకరేజ్ వన్ అనదర్, ప్రే ఫర్ వన్ అనదర్, స్టిర్ అప్ వన్ అనదర్, అండ్ దట్ వే యూ విల్ బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆ విధానంలో దేవుని రాజ్యాన్ని కడతావు. మోషే చేతులు పైకెత్తగానే హూరు అహరోన్లు వచ్చేసి, ఎస్ వాట్ వీ కెన్ డూ వీ విల్ డూ, మేము చేయగలిగింది మేము చేస్తాం. దైవజనుడు నువ్వు ధైర్యంగా కూర్చో. ఉదయం నుండి సాయంకాలం దాకా మోషే గారి చేతులు వీళ్ళిద్దరూ పట్టుకున్నారు కాబట్టి ఆయన చేతులు బాగానే ఉన్నాయి. మరి వీళ్ళ చేతులు ఎవరు పట్టుకోవాలి? కాశారు, బలంగా కాశారు వీళ్ళు. నువ్వు కాయగలవా? అలాగా సేవకుల కోసం అలా ప్రార్థన చేయగలవా? సహకరించగలవా? దేవుని కార్యాల కోసం వాడబడగలవా? Use your talent, time, treasure for building God's work. దేవుని పని కోసం వాడదా. ప్రార్థన చేద్దాం అలాగా, ప్రభువా నన్ను వాడుకోయా, నీ చిత్తానుసారంగా నీ పరిచర్యలో ఉపయోగించుకో. ఐ వాంట్ టు బి అ సోల్ విన్నర్. నేను ఆత్మల సంపాదకుడిగా ఉండాలని ఆశపడుతున్నానయ్యా. అలా ఉన్నప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. అమలకాయిట్స్ మీద విజయం సాధించడానికి యెహోషువ కత్తివాడి చేత మోషే చేతులెత్తడం ద్వారా అహరోను హూరులు సహకరించడం ద్వారా ఆ విజయం సాధ్యపడింది. అలాంటి కృప దేవుడు మన జీవితంలో ఈరోజు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నాడు. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ టుడే. ఇంతవరకు ప్రభు మాట్లాడిన ప్రతి మాటను మన హృదయాల్లో తలపోసుకుని, అవునయ్యా అమాలేకుల మీద విజయం కోసం మేము ఏం చేయగలమో అది చేయడానికి కృప చూపించండి. నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె నీకు అంగీకారం అగునుగాకని దైవజనుడు ప్రార్థించినట్టుగా నా ప్రార్థన ధూపం వల్లే ప్రభువా నీ సన్నిధికి చేరుకోవాలి అని దేవుని సన్నిధిలో దైవజనుడు అడిగినట్టుగా ఈరోజు మనం కూడా అలాంటి ప్రార్థన ఆత్మ కొరకు ప్రార్థన చేద్దామా? ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన ఆత్మ కొరకు దేవుని సన్నిధిలో గోచాడండి. మోషే చేతులు ఎత్తినప్పుడు విజయం. అమ్మా నువ్వు చేతులు ఎత్తడం ద్వారా నీ కుటుంబానికి విజయం. అయ్యా నువ్వు చేతులు ఎత్తడం ద్వారా నీ కుటుంబానికి విజయం. నీ బిడ్డలు కొన్నిసార్లు భయంకరమైన పరిస్థితులు ఇరుకుపోవడానికి బహుశా కారణం నీ ప్రార్థనలు ఏమో. ఎత్తో నీ చేతులు ఎత్తే రోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. అహరోను మరియు హూరులు మోషే కంటే పెద్ద వయస్కులైనప్పటికీ మోషే చేస్తున్న పనిని చూసి సహకరిద్దామని నిర్ణయించి వారు సహకరించారు. వాట్ ఏ గ్రేట్ హార్ట్. వి సీ యూనిటీ, ఫెలోషిప్, హెల్పింగ్ వన్ అనదర్. ఒకరికొకరు సహాయపడడం, సహవాసం అక్కడ మనం చూస్తున్నాం. అలాంటి అనుభవాలు మనం ఎదుగుదామా? డి మేజర్ అందరం ప్రభు వైపు మనం చూద్దాం. ఆత్మీయ వరములతో నాకు అభిషేకం చేయుమయా. ఆత్మ
వరములతో నాకు అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయ. అందరూ లేచి నిలబడి, ఒకసారి లేచి నిలబడి అందరూ ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం చేతులు పైకెత్తండి, అందరూ చేతులు పైకెత్తండి. జీవనదిని యేసయ్యా, పరిశుద్ధాత్ముడా, ఈరోజు నన్ను తాకండి నాయన. నా చేతులు ఎత్తడం నీకు అంగీకారం అవ్వాలి ప్రభు. సాయంకాలం నైవేద్యం వల్ల జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. బలహీన సమయములో నీ వరము ప్రసాదించుము ప్రభువా. అమాలేకులు నా మీద దాడి చేస్తారయ్యా. ఆత్మీయ పోరాటంలో చాలా సార్లు ఓడిపోతున్నా, నన్ను క్షమించిన ఈరోజు నాకు బలం కావాలయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ప్రతి ఒక్కరు జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయు. చేతులు పైకెత్తుదాం అందరూ, ప్రతి ఒక్క రెండు చేతులు చాపు. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరూ హల్లెలూయా 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 హల్లెలూయా. చివరి చరణం మరలా పాడుతున్నప్పుడు అందరం కలిసి ఇప్పుడు బై క్లాపింగ్ అవర్ హ్యాండ్స్ మన చప్పట్లు కొడుతూ దేవుని సొల్ల కలిసి పాడదామా. ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడదాం. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. చేతులు పైకి వచ్చి చప్పట్లు కొడదాం. లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రైజ్ గాడ్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. యేసయ్యా నీకే మహిమ చెల్లిస్తున్నాం. Lord, we offer glory unto thy name, Lord. We praise you, we worship you. We need you more than anybody, Lord. We seek your presence this afternoon, Lord. ప్రతి ఒక్కరు పాడతాం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీ బలంతో ప్రతి ఒక్కరు నేను చేతులు ఎత్తడం నీకు అంగీకారం అవ్వాలి. మా ప్రార్థన దూపం వల్ల నీ సన్నిధికి రావాలి. హెల్ప్ us to come closer to you, Lord. ప్రతి ఒక్కరు పాడతాం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. Lord, we thank you, Lord. We worship you.